విజయాలు సొంతమవుతాయని నిరూపించారు ఆయన. వృత్తిని ఇష్టంగా చేసుకొని పనిచేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతామని రుజువు చేశారు. దైవంతో సమానం అయిన గురువుగా మారి విద్యాదాతగా లక్షలాది మందికి విద్యాదానం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగి సువిశాలమైన విద్యాలయాలను నెలకొల్పారు. పాఠశాల కరెస్పాండెంట్ గా, పలు విద్యా సంస్థల చైర్మన్ గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నో బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసి అన్ని పాత్రలకు న్యాయం చేశారు. ఆయనే ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి. శేషారెడ్డి గారి జీవితంలో ఎన్నో మజిలీలు, మరెన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వీటన్నింటినీ ఈ రోజు షేర్ విత్ సలీం కార్యక్రమంలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్. ఈరోజు షేర్ విత్ సలీం కార్యక్రమానికి ప్రముఖ విద్యానేత, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి గారు వచ్చారు. ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన ఆయన ఈరోజు అనేక విద్యా సంస్థలు నెలకొల్పి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడం జరిగింది. దానికి విజయం వెనక రహస్యాలు, అదేవిధంగా ఆయన మజిలీలో, ఆయన జీవితంలో మజిలీలో కష్టాలు, అదేవిధంగా గౌరవ మర్యాదలు, పేరు ప్రదర్శన మొదలైన విషయాల్ని నేరుగా ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సలీం గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ మీరు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, ఎమ్మెల్సీగా కూడా పనిచేయడం జరిగింది. అటువంటి మీరు ఈరోజు రాజకీయాలు దూరంగా ఉంటూ మీ విద్యా సంస్థల మీద దృష్టి పెట్టడం ఎందుకు రాజకీయాలు దూరంగా ఉన్నారు సార్? చాలా చిన్న క్వశ్చన్ అడిగారు, కానీ దానికి చాలా చాలా పెద్ద సమాధానం చెప్పాలి. ముఖ్యంగా రాజకీయం అనేది సేవ చేయడానికి రాజకీయాలు రావాలి నా అభిప్రాయం. తన సొంత పనులన్నీ మానుకొని పూర్తిగా తన ప్రాంతం కోసం, తన నియోజకవర్గం కోసం, తన రాష్ట్రం కోసం కష్టపడేటువంటి మనస్తత్వ వ్యక్తులు రాజకీయాలు రావాలి. నేను కూడా అదే ఆశతోటి, అదే లక్ష్యంతో నేను ఎమ్మెల్సీగా పనిచేసిన 2 సంవత్సరాలు, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కూడా పూర్తిగా నా విద్యా సంస్థను పక్కన పెట్టి కేవలం ప్రజా శ్రేయస్సు కోసం, కేవలం నియోజక అభివృద్ధి కోసం చాలా కష్టపడుతుంది. ఆ విషయం ఒక జర్నలిస్ట్ మీ అందరికీ తెలుసు. రెండవది, ఎక్కడ అవినీతికి తావలేక, నేను కాదు నాతో ఉన్న ప్రతి నాయకుడు కూడా అవినీతికి తావలేక నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడగలిగాను. ఆ నియోజకవర్గ అభివృద్ధిలో నేను 100కి 100 విజయం సాధించాను. నా యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానం పొందడం జరిగింది. అయితే ఎప్పుడైతే నా రాజకీయ ప్రపంచ యాత్రలో దురదృష్టం కొద్ది 4 సీఎంలు మారడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆయన, తర్వాత ఆ తర్వాత చంద్రకుమార్ రెడ్డి. ఈ ప్రయాణంలో నేను నా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందు వైఎస్ఆర్సీకి సపోర్ట్ చేశాను, కానీ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నాను. నేను వైఎస్ఆర్సీలో ఆ రోజు కొనసాగితే నియోజకవర్గ అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పి నాకు అర్థమైంది. నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, అన్న నేను రాజకీయం నా వృత్తి కాదు, రాజకీయం ప్రవృత్తి మాత్రమే, అభివృద్ధి చెయ్యాలని ఉద్దేశంతో రాజకీయం రావడం జరిగింది. అయితే అప్పుడే 1 year అయిపోయింది నేను ఎమ్మెల్యేగా. నా వరకు నేను అభివృద్ధి పనులు చేయడంలో సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు అదే అపోజిషన్లో ఉన్నట్లయితే, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నట్లయితే ఎటువంటి అభివృద్ధి చేయలేదు. నాకు అప్పుడు అనుభవాలు ఎదురయ్యాయి. ఉదాహరణకు అనపర్తిలో నేను గ్రాంట్ శాంక్షన్ చేపిస్తే అదే గ్రాంట్ని ఆనాడు ఎక్స్ఎమ్మెల్యే రామారెడ్డి గారు మరొక ఎంపీ సహాయంతో అది క్యాన్సిల్ చేయొచ్చు. ఇలాగా 4-3 ఎదురు దెబ్బలు తిన్న తర్వాత నేను కేవలం నా రాజకీయ భవిష్యత్తు కోసం కనుక నేను వైఎస్ఆర్సీపీలో కొనసాగితే ఈ 3 సంవత్సరాలు నేను అభివృద్ధి చేయలేను. కాబట్టి నా యొక్క నియోజకవర్గ ప్రజలతో ఒక మీటింగ్ పెట్టి
వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. సో నేను కాకపోతే నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీ మరొక నాయకుడు వస్తాడు, కానీ ఈ 3 సంవత్సరాలు వృధా అయిపోతుంది, అభివృద్ధి చేయలేను అని వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని ఆనాడు జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అన్న ఇది పరిస్థితి, నాకు రాజకీయ వృత్తి కాదు, ప్రవృత్తి మాత్రమే, ఎక్కువ కాలం కొనసాగడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ 3 సంవత్సరాలు నేను నా యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, నా బ్రాండ్ చూపెట్టుకోవాలి అని చెప్పి ఆయన ఒక మాట కూడా రావచ్చు, కృష్ణారెడ్డి మన పార్టీ అధికారంలోకి వస్తే నువ్వే మొదటి మంత్రి అవుతావు కదా ఈస్ట్ గోదావరి నుంచి, అప్పుడు అభివృద్ధి చేయొచ్చు కదా అన్నాడు. ఆయన చెప్పింది నిజమే, పార్టీ అధికారంలో రావాలి, నేను 2 సార్లు నెగ్గాను. ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ఈ రాజకీయ ప్రపంచంలో మంత్రి వస్తుందని నమ్మకం లేదు. రెడ్డి సామాజిక వర్గానికి అదే కదా, ఇంతవరకు ఈస్ట్ గోదావరిలో ఎప్పుడు కూడా ఒక రెడ్డి మంత్రి కాదు. అటువంటిప్పుడు ఈ క్యాస్ట్ పాలిటిక్స్లో రావటం కష్టం అని చెప్పి ఆలోచించి నేను చెప్పాను, అన్న ఎవరిని మీరు పెట్టండి, నా తర్వాత నేను పూర్తిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాను, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి, నేను కేవలం ఏంటంటే నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్లో కొనసాగుతానని చెప్పి ఆయన ఒప్పించి నేను రావటం. ఇంకా ఆ తర్వాత ఆ మాట ఇచ్చాను సార్కి, సో దాని ప్రకారం నేను రాజకీయాలు ప్రేమించుకున్నాను. అంటే తమ 7 ఏళ్ల రాజకీయ జీవితంలో, రాజకీయ ప్రస్థానంలో ఎటువంటి అవినీతి లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా, మీతో పాటు మీ కార్యకర్తలు కూడా ఎక్కడ తప్పు చేయకుండా మీరు ఆ 7 ఏళ్ల పాటు చాలా చక్కగా సేవలు అందించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అందరికీ తెలుసారు. కానీ మీరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలగల కారణం ఏముంటుంది? ఇది జగమెరిగిన సత్యం ఏంటంటే ప్రజల్లో మార్పు రావాలి. నేను ఓపెన్గా చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్సీగా నెగ్గినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాను, సెల్ ఫోన్ ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేశాను. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఇన్ఫ్లుయెన్స్ చేశాను, దానితో అంత అత్యధిక మెజార్టీ వచ్చాను. నా సమర్థత చూసి ఓటు వేశాను అనుకున్నప్పుడు. కానీ ఒక 2 సంవత్సరాల ఎమ్మెల్సీగా నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ, 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా నేను చేసినటువంటి సేవా కార్యక్రమం, నా సమర్థత, నా ఎఫిషియన్సీ, నా క్రెడిబిలిటీ అన్నీ పెట్టి చూద్దాం ప్రజలు ఏం చేస్తారు. ఒక టెస్టింగ్ కోసం, నన్ను టెస్ట్ చేసుకోవడం కోసమే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేశాను. అప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది, మీరు ఎటువంటి ప్రలోభాలకి లొంగొద్దు, ఒకవేళ నేను ప్రలోభం పెట్టి నాకు కూడా మీరు ఓటు. సో నాలో సమర్థత ఉంది అనుకుంటే, కంటెస్ట్ చేసే క్యాండిడేట్స్లో సమర్థత ఉంది అనుకుంటే, నిజాయితీ ఉంది అనుకుంటే మీరు ఓట్లు అని చెప్పుకుంటాను. అయితే మరి నాతో పోటీ చేసిన వ్యక్తి ఆయన సమర్థుడా అసమర్థుడా అంతలే. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఎలా ఉందంటే ఒకటే అభిప్రాయం ఏంటంటే, డబ్బున్నవాడు ఎందుకు డబ్బు ఇవ్వడు? మెయిన్ ప్రధాన కారణం అదే. 100% ఒకళ్ళ వ్యక్తి డబ్బులు లేవు, ఆయన దగ్గర. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను వాటి ఎంతమంది ప్రజలు ఎన్నిసార్లు అడగటం, నా కార్యకర్తలు అడగటం, చేయటం, ఫోన్లు చేయడం, సర్వేలు 1000 రూపాయలు ఇవ్వండి, 500 రూపాయలు ఇవ్వండి, మీకు ఓటేస్తాను. నాకు అటువంటి విజయం ఉందని చెప్పి ముందే నిర్ణయించుకుని, ఒకవేళ నెగ్గితే ఒక రికార్డు క్రియేట్ చేస్తాం, ఓడిపోతే ప్రజలకి నాకు కానీ గుణపాటు అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, అవినీతికి అవకాశం ఇవ్వకుండా, ప్రలోభాలు అందకుండా సమర్థతగా ఓటేమని చెప్పడం జరిగింది. సో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అంటే డబ్బు ఉంచుకొని కూడా శాసనసభ ఇవ్వకపోవడం వల్ల ఇంక ఓటు వేయకూడదు అన్న ఒకే ఒక కారణంతో మీకు ఓటు వేయలేదు. అది మీరు చెప్పాలి, నాకంటే నాకున్న అభిప్రాయం అది. అది వాస్తవం సార్, మీరు చెప్పింది అయితే 100% వాస్తవం. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే చాలా విద్యావంతులు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ అక్కడ ఆలోచనని పక్కదారి పట్టించారు, దానివల్ల మీ ఓటమి వల్ల కారణం అని చెప్పి అది బహిరంగ రహస్యం సార్. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? నాది చాలా చిన్న కుటుంబం. అనపర్తి దగ్గర విలేజ్ కుతుకులూరు అనే గ్రామం. మా ఫాదరుకి 1 ఎకరం భూమి కూడా లేదు, 7 కుంచాల భూమి మాత్రం లేదు. ఆయన
వ్యవసాయం చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ మా కుటుంబాన్ని చదివించారు. మా ముగ్గురు సిస్టర్స్ మేము బ్రదర్. ఆయన కూడా ఇంజనీర్ చేశారు. మా అన్నయ్య కూడా వీళ్ళు కూడా ఎంఏ కంప్లీట్ చేశాను, ఎల్ఎల్బి చేశాను, బిఎల్ఏ చేశాను. సో మా ఫాదర్ నన్ను ముందు ఎప్పుడంటే కూలి పని చేసి పెంచారు. ప్రజలంతా ఆయన కూలి పనికి వెళ్ళి రాత్రులు సొంత వ్యవసాయం చేసుకున్నారు. ఆయన చేయటం కాదు, మా చేత చేయించేవాడు వ్యవసాయం చెప్పిన విషయాన్ని. మమ్మల్ని ఏం చేసేవాడంటే రోజులు 5 గంటలు నిద్ర లేకపోయాడు. 8th, 9th, 10th వచ్చాడు. పొలం తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒక గడ్డి పచ్చగడ్డి వేసేసి కట్టేసి నా నెత్తి మీద పెట్టేస్తాను. నేను గవగవగా మాది 1.5 కిలోమీటర్ పొలం నుంచి మా ఇంటికి ఆ గడ్డి మోసుకొని వచ్చి ఇంటి దగ్గర పడేసి గవబా స్నానం చేసి స్కూల్కి వెళ్ళాను. మళ్ళా సాయంత్రం 4 గంటలకు వచ్చిన వెంటనే గేదెలు అన్నీ తోలుకొని కాలంలోకి వెళ్ళి పూర్తిగా పడుకున్నారు. ఆదివారం వస్తే తప్పనిసరిగా పొలం వెళ్ళి ఆ వారం రోజుల్లో వేసినటువంటి పేడ అంతా కూడా పిడకలుగా వేయాలి. మా పొలంలో పడినటువంటి కూరగాయలు కానీ వంకాయలు కానీ పిడకలు ఇవి కూడా నేను చాలాసార్లు మార్కెట్లో అమ్మటం జరిగింది. మా ఊరికి లక్ష్మీవరం సంత ఉంటుంది. ఆ సంతలో దుకాణం వేసి 5 రోజులు. సో ఆ విధంగా కష్టపడటం నేర్పాడు మా నాన్నగారు. ఆ ఆదివారం పనిచేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు, ఊడ్చేటప్పుడు ఇవన్నీ నడువు నొప్పి వస్తుంది కదా. నడువు నొప్పి వస్తుంటే పైకి లేచి ఇలా నడువు నొప్పి పట్టుకుంటే అని కూడా చదువుకుంటే కష్టాలు ఉండవు. ఇప్పుడు కనుక కష్టపడి చదువుకుంటే జీవితం సుఖపడవచ్చు. ఇప్పుడు చదువుకోకపోతే జీవితం ఇలాగే కష్టపడాలని చెప్పేసి సరిగ్గా చూడండి, ఇరువు బాగా వేడిగా కాల్చి సుప్తో పడితే వండుతుంది. అదే టైంలో ఎప్పుడైతే నేను బాధలో ఉన్నానో అప్పుడు ఎక్కువ అంటే కష్టపడితేనే విజయాలు సొంతం అవుతాయని చెప్పి మరొకసారి నిరూపించారు. ఆ రోజే చెప్పారు మా నాన్న అలా కష్టపడ్డాడు. మా ఊర్లో మాకంటే డబ్బున్న వాళ్ళు ధనవంతులు చాలా మంది ఉన్నారు. కానీ మా నాన్నగారు ఏమీ లేకపోతే మా నాన్న చదివించాడు, ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నిజాయితీ నేర్పాడు, హార్డ్ వర్క్ నేర్పాడు. 1979లో మీరు రాజమహేంద్రవరంలో అంటే అప్పుడు రాజమండ్రిలో ఒక కాలేజీలో ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసిన మీరు మళ్ళీ కాకినాడ ఆండాలమ్మ కాలేజీలో లైబ్రరీగా రావడానికి కారణం సార్? అప్పుడు నేను ఎంఏ పాస్ అయ్యాను, లా పాస్ అయ్యాను, బిఎల్ఎస్సీ పాస్ అయ్యాను. లా ప్రాక్టీస్ చేద్దాని ఆలోచనలో ఉండేటప్పటికి రాజమండ్రి వీటీ కాలేజీలో ఒక ఎకనామిక్స్ లెక్చరర్ పోస్ట్ ఎంఫిల్ వేకెన్సీ వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి ఒక తెలిసిన ఆయన నువ్వు అప్లై చేయమన్నారు. నేను అప్లై చేశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇమ్మీడియట్ గాడ్ సెలెక్ట్. సో ఇమీడియట్గా నాకు టీచింగ్ అంటే ఒక విధమైనటువంటి ఇష్టం, చాలా ఇష్టం టీచింగ్ అంటే, చాలా చాలా ఇష్టం టీచింగ్. ఇప్పుడు కూడా పాఠం చెప్తాను, ఇప్పుడు కూడా ఈరోజు కూడా క్లాసికల్ పాఠం చెప్తాను. సో ఆ రకంగా నేను రాజమండ్రి వీటీ కళాశాలలో లెక్చర్గా జాయిన్ అయ్యాను. ఒక 9 నెలలు చేసేటప్పటికి పైడా ఆండాలమ్మ కాలేజీ వారు అనౌన్స్ చేశారు లెక్చర్ పోస్టు అండ్ లైబ్రరీ పోస్ట్ 2 అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత నేను అప్లై చేశాను, 2టికి అప్లై చేశాను. చేస్తే నాకు లెక్చర్ పోస్ట్ మీకు ఇవ్వలేము, కొన్ని కారణాల వల్ల. కారణాలు చెప్పడం బాగుంది కాబట్టి ఇవ్వలేము, మీరు లైబ్రరీ చేయండి అన్న. నాకేమో ఇష్టం లేదు, టీచింగ్ అంటే ఇష్టం. నేను చెప్పిన బయటకు వచ్చేసాను. 2-3 ఫ్రెండ్స్ చెప్పారు, నీకు లెక్చర్ కంటే లైబ్రరీ శాలరీ ఎక్కువ, ఒక ఇంక్రిమెంట్ ఎక్కువ వస్తుంది. లైబ్రరీను ఇప్పుడు డిజిటల్ కూడా లెక్చర్ లైబ్రరీస్ అసలు లైబ్రరీ అనుకుంటుంది. 3వ దీని వెళ్ళడానికి నీకు అంబిషన్ ఉంది కదా. ఇది ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ జాబ్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ ప్లస్ బ్యాంక్ పీఓస్ అన్నీ ప్రిపేర్ అయ్యేవాడు. అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగం అంటే పెట్టి క్రేజ్ కాదు. సో ఇది ప్రిపేర్ అవ్వడానికి టైం సరిపోతుంది లైబ్రరీలో ఉంటే అనే ఉద్దేశంతో లైబ్రరీలో వెళ్ళాను. ఆ రోజు పైన శ్రీరామకృష్ణ గారు మా కరస్పాండెంట్ గారు ఈ విధంగా నేను కాకినాడ అడుగు పెట్టడానికి ఈ విజువల్ సైన్స్ ఆయన పెట్టిన భిక్ష. ఆ కుటుంబానికి ఆయనకి నేను జీవితాలు పెట్టాను. సో ఆ రకంగా లైబ్రరీ పోస్ట్ చేయడం. ఒక లైబ్రరీగా మీరు మొదలుపెట్టి ఈరోజు అనేక విద్యాలయాలు, విద్యా సంస్థలు, కాలేజీలు, స్కూళ్ళు ఇలా అనేక రకాలుగా స్థాపించడం జరిగింది. ఇది ఎలా సాధ్యపడుతుంది? అంటే ఎప్పుడైతే నేను లైబ్రరీగా జాయిన్ అయ్యి 80లో
I used to prepare for different exams, Group 1, Group 2, Bank POs, Bank Test, Railway Selection. అన్నీ ప్రిపేర్ అయ్యేవాడిని, కానీ ఇంటర్ వరకు వెళ్ళేవాడిని, ఇంటర్వ్యూలో మిస్ అయ్యేవాడిని. సో ఒక 4 సంవత్సరాలు పూర్తిగా శ్రమించి కష్టపడి సో ఉద్యోగం రాదు. ఈ నిర్ణయం చేసుకున్నాను, నేను ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం సక్సెస్ అవ్వకపోయాను. నా బ్యాక్గ్రౌండ్ కారణమా, నా తెలుగు మీడియం కారణమా, నా ఇంగ్లీష్ క్లాస్ లేకపోవడం కారణమా అనేటటువంటి విషయాలను ఆలోచించుకున్నాను. నా మైనస్ నాకు తెలుసు కాబట్టి అటువంటి మైనస్ నా విద్యార్థులకు ఇచ్చినట్లయితే వాళ్ళ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో అప్పుడులో మీరు వినే ఉంటారు, రావుస్ ఐఏఎస్ అకాడమీ ఢిల్లీ, ఆయన కూడా 3 సార్లు సివిల్స్ రాశాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు, 3 సార్లు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు ఆయన కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు, రావుస్ ఐఏఎస్ అకాడమీ ఢిల్లీ. సో దానిని ఆదర్శంగా తీసుకుని, అంటే నేను ఆయనకి ఏకైక శిష్యుడిగా నేను ఫీల్ అయ్యి, సో నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని నిర్ణయించుకుని అప్పట్లో విజయవాడలో స్టడీస్ అండ్ ఎగ్జామ్స్ అకాడమీ ఉంది. అక్కడికి వెళ్ళి అవి తెలుసుకోవడం అని స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. ఇక్కడ సెలవు పెట్టే కాలేజీ 3 నెలలు సెలవు పెట్టాను. కేవలం ఎందుకు పెట్టాను, ఇన్స్టిట్యూట్ పెట్టాలనే కోరిక, ఏమీ తెలియకుండా పెడితే బాగుండదు కాబట్టి అక్కడికి స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. బ్యాంక్ పిఓస్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 3 నెలలు సెలవు పెట్టే కానీ 1 నెల ఉంటే నాకు అర్థమైంది, ఎస్ ఇంకా రానేట్ అని చెప్పేసి ఇదేనా రావటం. అప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టాలి, డబ్బులు లేవు. సో అటువంటిప్పుడు ఇమీడియట్గా మా మిస్సెస్ డబ్బు గురించి ఆలోచించండి, నా నెక్లెస్ మీరు బ్యాంకులో పెట్టని చెప్పేసి ఇక్కడే మన ఆంధ్ర బ్యాంక్ శ్రీనగర్లో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకులో పెట్టి 36,000 రూపాయలు లోన్ తేవడం జరిగింది. అదే నేను పెట్టినట్టు ఇన్వెస్ట్మెంట్. అప్పట్లో నమ్మదమ్మైన ఒక మేడం ఉండేవారు ఇక్కడే. పాప ఆవిడ రిక్వెస్ట్ చేస్తే ఆవిడ ఫ్రంట్ ఆఫీస్లో వచ్చి నవోదయ స్కూలు వాళ్ళ పాపం వాళ్ళని అడిగితే రెంట్ లేకుండా, అద్దె లేకుండా బిఫోర్ స్కూల్ ఆఫ్టర్ స్కూల్ ప్రాసెస్ చెప్పుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఆ విధంగా వారిద్దరు సహకారంతో ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత మొట్టమొదటి బ్యాచ్లో ఇంచుమించు 120 మంది సెలెక్ట్ అయ్యారు. బ్యాంక్ ప్లస్ అంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్. అసలు 120 మంది రిటర్న్ సెలెక్ట్ అవ్వడం అంటే అసలు అద్భుతం అనమాట. ఈ రోజు అద్భుతమే. ఒక సంవత్సరం 120 మంది సెలెక్ట్ అవ్వడం ఏంటి. సో సెలెక్ట్ అవ్వడం, అందులో 62 మంది ఉద్యోగాలు రావడం మళ్ళీ ఇంటర్వ్యూలో. సో నాకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది, సపోర్ట్ ఇచ్చింది. ఎస్ ఐ కెన్ డూ వండర్స్. అంటే అప్పుడే నేను రిజల్ట్ చెప్పేవాడిని, అర్థమని చెప్పేవాడిని. సో ఈ రకమైన ఆ ఉత్సాహంతో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం. అప్పుడే రకరకాల కోచింగ్, ఈవెన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఎంసెట్ ఎంట్రన్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేయడం తర్వాత అద్భుత విజయాలు సాధించారు. అంటే ఆదిత్య కాంపిటేటివ్ ఆఫ్ ఎగ్జామ్స్ అని కోచింగ్ సెంటర్ స్థాపించిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా స్థాపించడం, కాలేజీని ఏర్పాటు చేయడం. నేను అప్పుడు పనిచేస్తూనే కాలేజీలో మాది షిఫ్ట్ చేసిన కాలేజీ, మార్నింగ్ 8 to 12 అంతే. కాబట్టి మిగిలిన టైం అంతా ఇన్స్టిట్యూట్ కోసం కష్టపడేది. అప్పుడు ఎప్పుడైతే నేను సక్సెస్ చూసాను, సక్సెస్ అనేది ఒక మొత్తం మంది కాదు, ప్రపంచంలో అతిపెద్ద మొత్తం సక్సెస్, విజయం. ఇప్పుడు అదే మొత్తంలో ఉన్నారు మీరు. సో అటువంటి విజయాన్ని పొందిన తర్వాత దెన్ ఐ డిసైడ్ నేను ఎందుకు జాబ్ చేయలేదు, నేను బయటకు వచ్చేస్తే ఇంకా ఎక్కువ శ్రమ పడగలను, సంస్థను ఇంకా అభివృద్ధి చేయించగలను. నేను ఉద్యోగం చేస్తే వేరే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అనే ఉద్దేశంతో కాలేజీ జాబ్ రిజైన్ చేసేసి దెన్ వీ స్టార్టెడ్ ఇంటర్మీడియట్ క్లాస్. ఇంటర్మీడియట్ కాలేజీ మీరు ఏర్పాటు చేసిన తర్వాత స్వయంగా మీరే అర్ధరాత్రి వరకు గ్రామాల్లో వాల్ పోస్టులు మీరే స్వయంగా అంటించుకోవడం, అదేవిధంగా స్టూడెంట్ని మీ కాలేజీలో జాయిన్ చేసుకోవడానికి తల్లిదండ్రులతో మాట్లాడడం అంతా మీరే తిరిగేవారని చెప్పారు. అది ఎంతవరకు నేను మార్నింగ్ 5 గంటలు లేచి ముందు వెళ్ళి రూమ్ క్లీన్ చేసుకునేవాడిని. అప్పుడు వచ్చిన రూమ్ అది 5 గంటలకు అయ్యా రాడు కదా, నేనే క్లీన్ చేసుకునేవాడిని. క్లీన్ చేసుకుని మళ్ళీ క్లాస్ 7 గంటలకు క్లాస్ చెప్పాలి, మళ్ళీ 8 గంటలకు కాలేజ్ డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో ఆ తర్వాత మరి పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్. వాల్ పోస్టర్ ప్రింట్ చేయించుకోండి. వాల్ పోస్టర్ ఆ రోజుల్లో కూడా 70 పైసలు వేసేవారు. ఆ వాల్ పోస్టర్ మనం ఎవరోకి ఇస్తే వాళ్ళు వేస్ట్ అయిపోతే రూపాయి పోతుంది అని చెప్పేసి నేను అంటించేవాడిని తీసుకొని ఖమ్మం మా మేడము ఆ మైదాపిండి వండించేది. ఆ మైదాపిండి తీసుకొని స్కూటర్ మీద పెట్టి, అప్పుడు స్కూటర్ ఉండదు, పెట్టుకుని ఆ మనుషులు తీసుకుని రాత్రి 12 గంటల దాకా ఏ ప్లేస్లో చూస్తే ప్రజలు చూస్తారు, ఇంకో పోస్టర్ మీద వేయకూడదు, వాడు ఇబ్బంది పడకూడదు.
అలాగని చెప్పి మన పోస్టర్ కనిపించాలి, అది వేస్ట్ కోపం అని చెప్పేసి ప్రతి ప్లేస్ చూసుకుని అంటించేటువంటి రోజులు చాలా. మీరు నల్లమిల్లి, మీ ఇంటి పేరు నల్లమిల్లి శాస్త్రరెడ్డి కన్నా ఆదిత్య శాస్త్రరెడ్డి అని పిలవడం జరుగుతుంది. అంటే నల్లమిల్లి ప్లేస్లో ఆదిత్య అని పేరు రావడానికి గల, ఆదిత్య శాస్త్రరెడ్డి అని పిలుచుకోవడం గల కారణం ఏంటి? ఏమీ లేదు సార్, ఎవరైనా తను చేసే వృత్తిని బట్టే పేరు వస్తుంది. సో నేను చేసేటటువంటి నా వృత్తి విద్యా వ్యవస్థ, నా వ్యవస్థ పేరు ఆదిత్య. ఆదిత్య అంటే సూర్యుడు, మీకు సరైంది సార్. సో కాబట్టి నన్ను చాలామంది ఇవాళ ఆదిత్య రెడ్డి, ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు నేను కలిసినప్పుడు కూడా ఏం ఆదిత్య రెడ్డి, ఏం అనపతి రెడ్డి అని చెప్పేసి రకరకాలుగా పిలిచారు. సో కాబట్టి ఆదిత్య గారు అలా అనిపించుకోవడం చాలా ఇష్టం, చాలా ఆనందం. మీరు కమ్యూనికేషన్ స్కిల్ లేకపోవడం వల్ల, అది ఇంగ్లీషు ఆ రోజులు పూర్తిగా రాకపోవడం వల్ల నేను వెనకబడ్డాను అని చెప్పండి సార్, ఉద్యోగం రాలేదు. కానీ ఈ రోజు ఇంగ్లీష్ చాలా అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అంటే దాని వెనక మీ యొక్క కష్టం ఏంటి సార్? అనర్గళంగా మాట్లాడలేను కానీ ఐ కెన్ మేనేజ్, బికాస్ టోటల్లీ నేను చదివింది తెలుగు మీడియం. స్కూలింగ్ జిల్లా పరిషత్ స్కూల్, మా ఊరు పుట్టూరు. ఇంటర్మీడియట్ రామచంద్ర బిఎస్ఎల్ కాలేజ్, డిగ్రీ బిఎస్, అంతవరకు అన్నీ తెలుగు మీడియం. ఆ తర్వాత జబల్పూర్ వెళ్ళడం జరిగింది, అక్కడ ఎంఏ చేయండి. కొద్దిగా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డెవలప్ అవ్వడం కూడా కారణం ఏంటంటే అది అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి, తెలుగు మాట్లాడే తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో అక్కడ ఎందుకు చెప్పాలంటే ఇంగ్లీష్ కంటే హిందీ బాగా వచ్చింది, బికాజ్ అది నార్త్ స్టేట్ కాబట్టి. సో అది ఆ రోజు తర్వాత ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు కూడా మెయిన్ డ్రాబ్యాక్ ఇంగ్లీష్ మీద కమెంట్ లేదు. కమ్యూనికేషన్ బిడియం, పల్లెటూరు పెరిగా ఫ్రీగా మూవ్ అవ్వలేము, ఇంగ్లీష్ మాట్లాడలేము. సో అవి చాలా ఇంపార్టెంట్ అని గ్రహించాను. ఈవేళ ఆదిత్య డిగ్రీ కళాశాలలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటే కేవలం ఏంటంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఒకటి కమ్యూనికేషన్ స్కిల్ పెంచడం, ఇంగ్లీష్ మీద కమాండ్ పెంచడం, అలాగే యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ రీజనింగ్. ఏ సబ్జెక్ట్ నేను చెప్పానో నా కోచింగ్ సెంటర్ అదే సబ్జెక్ట్ చెప్పడం. ఈ అన్నిటి వల్ల ఈవేళ నిన్న రిజల్ట్ వచ్చింది. మరి ఇన్ఫోసిస్లో డిగ్రీ కళ నుంచి 862 మంది సెలెక్ట్ అయ్యారు. ఆదిత్య సంస్థల నుండి ఇన్ఫోసిస్ పెద్ద సంస్థ 862 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. యూ కెన్ ఇమేజిన్. ప్రతి ఏడాది కూడా అలాగే సెలెక్ట్ అవుతున్నట్టు. అవునండి, అవును. కనీసం 80% పైన ఉద్యోగాలు వస్తాయి ప్రతి డిగ్రీ. ఆదిత్య ప్రతిభా పురస్కారం అని చెప్పి ఆ రోజులో ఒక సంచలనం సార్. అప్పుడు ఏ కాంపిటేటివ్ సెంటర్లు కానీ లేకపోతే ఏ కాలేజీలు కానీ పెట్టలేదు. మొట్టమొదటిసారిగా మీరు పెట్టడం జరిగింది. చాలా చక్కగా అది మొత్తం విద్యార్థుల్లో కానీ తల్లిదండ్రుల్లో కానీ ఒక సంచలనం సృష్టించింది. కానీ సడన్గా ఎందుకు ఆపేయండి? ప్రభుత్వ నిర్ణయం అండి. అంటే అప్పట్లో అందులో 2 రకాల లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, పల్లెటూరులో చాలా తెలివైన పిల్లలు ఉంటారు, వారికి పట్టణవాసం చదువుకునే అవకాశం ఉంటుంది, అవగాహన లేదు, తెలియదు, ఉన్నా మనీ ఖర్చు పెట్టలేదు. కాబట్టి వాళ్ళ పల్లెటూరులోనే ఉండిపోయి పల్లెటూరులోనే ఏదో చదువుకు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అవుతారు. సో అటువంటి తెలివైన పిల్లలు తీసుకురావాలి అని ఏం చేయాలి తప్ప అప్పుడు ఆదిత్య ప్రతిభా పురస్కారం అని చెప్పి అవార్డు ఒకటి అనౌన్స్ చేశారు. ఇంచుమించు ఆ రోజుల్లో 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పల్లెటూరుకి వెళ్ళి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ 10,000, 20,000, 50,000 క్యాష్ అవార్డ్స్ అవుతాయి. ఆ పిల్లల్ని మేము ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉచితంగా విజయం అందించాం. ఆ ఇంటర్మీడియట్ ఒకటే ఉచిత ఇచ్చాం. అప్పుడే మాకు ఎంసెట్ ర్యాంక్స్ కూడా అద్భుత రిజల్ట్ అవడం. స్టేట్ 2nd ర్యాంకు, స్టేట్ 4th ర్యాంకు, స్టేట్ 6th ర్యాంకు ఒకే సంవత్సరం ఒక ఆదిత్య నుంచి అలా ర్యాంకులు రావడం. ఆల్టర్నేట్ ర్యాంక్ ఆదిత్య. సో దీనికి డెఫినెట్గా ఓపెన్గా చెప్పాలి, తెలివైన పిల్లలు ఉంటే మాకు వస్తుంది. కాబట్టి అటువంటి తెలివైన పిల్లలు తీసుకురావడం ఒకటి. రెండోది, పల్లెటూరులో పిల్లలకి వాళ్ళకి ఇటువంటి అవకాశం కలిసి 2 కారణాల వల్ల ఈ యొక్క ప్రతిభావం పెట్టడం. ఎప్పుడైతే గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయాలని నిర్ణయించిందో మేము కూడా మాట్లాడాం. ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేసి అలా ఇంజనీరింగ్ చదువుకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి ఒక వరవడిని సృష్టించడం తీసుకున్నాం. ఒక సంచలనం, కొన్ని వేల మంది దేశ విదేశాల్లో కూడా స్థిరపడింది. అది ఎలా సాధ్యపడింది? ఒకప్పుడు అంటే ఇది నేను చెప్పేటువంటి విషయం కూడా నేను ప్రభుత్వ విధాన నిర్ణయాలు కూడా ఇందులో చర్చించవలసిన బాధ్యత. మా చిన్నప్పుడు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు. సో ఇంజనీరింగ్ చదవాలంటే కర్ణాటక వెళ్ళాలి, తమిళనాడు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకి ఫీజు కట్టాలి, హాస్టల్ ఫీజు కట్టాలి. చాలామంది తెలివైన పిల్లలు ఉండి కూడా
శక్తి ఉండి కూడా ఇంజనీరింగ్ చేయగల శక్తి ఉండి కూడా వాళ్ళు బయట స్టేట్కి వెళ్ళలేక, అవకాశాలు లేక, ఆలోచన లేక, డబ్బులు లేక ఎంతో తెలివైన స్టూడెంట్స్ ఉండిపోవడం జరిగింది. కొంతమంది పిల్లలు వెళ్ళేవారు, అప్పట్లో వెళ్ళేవారు చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు. నేను కూడా నాకు ఇంటర్మీడియట్ బైపీసీ అయింది. అయిపోయిన తర్వాత నేను గుంటూరులో ఎంసెట్ కోచింగ్ చేయాలి. అక్కడ చూశాను విచిత్రం ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ నుంచి ఈస్ట్ వెస్ట్ గోదావరికి వెళ్ళారు. టీచర్లు ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్లు, నిర్వాహకులు మాత్రం గుంటూరు జిల్లా వాళ్ళు. సివిఎన్ ధన్, రవి ట్యూటోరియల్ కాదు, నేను జాయిన్. అప్పుడే నా మైండ్లో ఆలోచించింది, ఇది చాలా అన్యాయం. ఇది స్టూడెంట్స్ గోదావరి జిల్లా వాళ్ళు, లెక్చరర్స్ కూడా వాళ్ళే. ఈ ఎండలో ఈ వేడిలో ఇక్కడికి వెళ్ళి మనం చదువుకున్నాము అంటే సరైనటువంటి ఎంటర్ లేడు కదా అని ఆ రోజు 4 గంటలు పడింది. ఆ కారణం చేత ఇంటర్మీడియట్ పెట్టడం కానీ, ఎంసెట్ పెట్టడం కానీ, ఐఐటి పెట్టడం కానీ. సో అది ఇంటర్మీడియట్ వరకు. ఇక ఇంజనీరింగ్ మీరు అడిగిన ప్రశ్నకు వస్తే, ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీ లేదు. సో ఇంకో విధంగా చెప్పాలంటే ఆ రోజు కర్ణాటక కానీ తమిళనాడు కూడా అభివృద్ధిలో ప్రైవేట్ విద్యా వ్యవస్థ చాలా ప్రముఖ పాత్ర వహించింది. బెంగళూరుకి ఎక్కడి నుంచి వచ్చేవారండి? ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, అటు చెన్నై, మాట నార్థన్ స్టేట్స్, ఢిల్లీ నుంచి కూడా వచ్చేవారు బెంగళూరు. సో అటువంటిప్పుడు ఇప్పుడు ఏమైంది ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాదు ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇచ్చిన తర్వాత, సో నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఒక అద్భుతమైన క్యాంపస్ తయారు చేయాలి, ప్రతి వాడికి ఉద్యోగం రావాలి అనే లక్ష్యంతో ప్రారంభించడం. ఈ క్యాంపస్ చూస్తుంటారు, 180 acres క్యాంపస్. యూనివర్సిటీ చేయడానికి కూడా దానికి మంచి అవకాశం ఉంటుంది. ఫుల్ గ్రీనరీ, అద్భుతమైనటువంటి గ్రీనరీ, చెట్లు, ప్రశాంత వాతావరణం, ఈవెన్ చెరువులు, ఈవెన్ గుడిలో 4 దేవాలయాలు కూడా కట్టించారు. మతాలు కట్టించారు, మొత్తం షిరిడి సాయి దేవాలయం కట్టించారు, సరస్వదేవి ఆలయం కట్టించారు, ఒక చర్చి కట్టించారు, ఒక మాస్క్ కట్టించారు. కట్టడం కాదు, ఫుల్ టైమ్ ఫాస్టర్స్ కూడా కట్టించారు. సో అది పెట్టిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఆల్మోస్ట్ ఎవ్రీడే కనీసం 1500 మంది పిల్లలు గుడికి వచ్చి దర్శనం చేసుకుని, చర్చికి వచ్చి ప్రేయర్ చేసుకుని, మాస్క్ వచ్చి నమాజ్ చేసుకుని ఉన్నటువంటి పిల్లలు. ఇది ఇప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను, బట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో అటు జరిగింది. సో అటువంటి వాతావరణంలో కేవలం ఏంటంటే డిగ్రీ ఇవ్వటం కాదు మనకు కావాల్సింది, డిగ్రీతో కూడా ఉద్యోగం. ఎందుకంటే ఈవేళ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఎక్కడ చూడండి, సో 98% పిల్లలకి ఉద్యోగం కాదు. అంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, ఒక 2% సొంత వ్యాపారం కాదు. సో 98% ఉద్యోగం కావాల్సి ఉంటుంది. మన ఉద్యోగం ఎవరికంటే కేవలం డిగ్రీ ఇస్తే ఉపయోగం. డిగ్రీ బీటెక్ ఇచ్చాం, బిఎస్సి ఇచ్చాం, ఎంఎస్సి ఇచ్చాం, వాటి యూజ్ ఆఫ్ ఇట్ ఏం ఉపయోగం లేదు. కాబట్టి నాకు డిగ్రీ ప్రారంభించినా, ఇంజనీరింగ్ ప్రారంభించినా కేవలం ప్లేస్మెంట్ కావాలి. తల్లిదండ్రులు కూడా నిజంగా చెప్పాలంటే చాలామంది పూర్ స్టూడెంట్స్, పూర్ పేరెంట్స్ వాళ్ళు అప్పులు చేసి, సపోర్ట్ చేసి, రకరకాల తినక మేము చూస్తూ ఉంటాం. కేరళ నుంచి మాకు వెళ్ళి వస్తుంటాం. కేరళ నుంచి పెరిగి ఈరబౌట్ 500 స్టూడెంట్స్ కేరళ చూడాలి. వాళ్ళు చూస్తుంటే సార్ రిక్షా డ్రైవర్, రిక్షా ఆటో డ్రైవర్, ఇటువంటి వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడ బ్యాక్ లోన్స్ బాగా ఇస్తారు కాబట్టి వస్తుంటారు. అటువంటి పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని ఆల్మోస్ట్ తాగినట్టు లెక్క. అటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళు తిరిగేసి వెళ్ళిపోయి డిగ్రీ పట్టుకెళ్ళిపోతే ఏంటో. సో అదే నాకు ఇప్పుడు చూసినా, నాకు నిద్రపోయినా మెలుపు ఉన్నా ఎన్ని ఆలోచనలు సరే ఎలా ప్లేస్మెంట్ ఇవ్వాలి, కంపెనీస్ ఎలా పట్టురావాలి, ఆ కంపెనీకి వచ్చేటువంటి క్యాంపస్ డ్రైవ్ ఏ విధంగా ఫేస్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు కూడా మొదలుపడుతూ ఉంటాను. సో విధంగా చెప్పాలంటే చాలా తృప్తికరంగా ప్లేస్మెంట్స్ ఇవ్వగలుగుతున్నాము. బట్ ఇంకా మంచి ప్లేస్ ఏంటంటే ప్లేస్మెంట్ ఇవ్వడం కాదు, మంచి ప్యాకేజ్ ఇవ్వాలి. నాకు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఒక 20,000 రూపాయలు ఇస్తే ఏంటి ఉపయోగం? మీరు చూస్తుంటారు జారో కంపెనీ. సో 19 lakhs ప్యాకేజ్ ఫర్ ఇంజనీరింగ్ రైట్స్, 12 lakhs ప్యాకేజ్ ఫర్ డిగ్రీ స్టూడెంట్. డిగ్రీ పాస్ అయ్యి ఓ చేతితో పట్టు, ఒక చేతితో 1 లక్ష రూపాయలు చేస్తాం నెలకి. ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పట్టడంతో పాటు 19 lakhs రూపీస్ శాలరీ కలిగారు. సో అది ఒక ఆత్మ సంతృప్తి జరగడం జరిగింది. సో దీనికి నాతో పాటుగా ఒక విధంగా మా 2 అబ్బాయిలు
సతీష్ రెడ్డి మొత్తం ఇంజనీరింగ్ క్యాంపస్ చూసుకుంటాడు, ఆయన MBA. అలాగే మా ప్రిన్సిపల్స్ కష్టపడతాం. దాంతోపాటుగా డిగ్రీ కాలేజ్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా డాక్టర్ షుగున నా సెకండ్ డాక్టర్ల ఆ అమ్మాయి నాయుడు గారు, మా డైరెక్టర్ నాయుడు గారు, ఇద్దరి యొక్క ప్రయత్నంతో డిగ్రీ కాలేజ్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఇంటర్మీడియట్ వరకు వచ్చేటప్పటికి మా యొక్క సెకండ్ సన్ దీపక్ రెడ్డి గారు, ఈజ్ ఏ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్, ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈజ్ MBA ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్లో MBA చేయడం మీకు తెలుసు. అయినప్పటికీ అంత చదువుకున్నప్పటికీ కేవలం నా కోరిక మీద వాళ్ళకి ఉండటం జరిగింది. అలాగే నా పెద్ద వాళ్ళు కూడా MTech MBA, ఆ అమ్మాయి కూడా స్కూల్ చూస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మై వైఫ్ 6 కూడా పూర్తిగా ఎడ్యుకేషన్ కోసం డెడికేట్ అవ్వడం జరిగింది. అంటే వీ ఎంజాయ్. ప్రొఫెషన్లో ఏదో కష్టపడుకోవాలి ఫీల్ అవ్వదు. రాత్రి 9 గంటలకు కానీ 10 గంటలకు కానీ పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం. నా వైఫ్ అయితే మార్నింగ్ 8 గంటలకి హాస్టల్కి వెళ్తే రాత్రి 8 గంటలకి కానీ మీటింగ్ రా. నిజం చెప్పాలి, మా ఇంట్లో ఎవరు 8 దాటితో ఉండవండి. ఇంట్లో అందరూ ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతాం. మళ్ళీ వచ్చి రాత్రి 7, 8 అవుతుంది. మిమ్మల్ని కలాలంటేనే ఉదయం 6, 7 గంటలు కూడా దొరకదు, 8 గంటల వరకు వస్తుంది. సో అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా సంతోషం. ఒక సందర్భంలో వెళ్ళాను సార్ నేను, మీరు మీ కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీ స్టూడెంట్స్ మిమ్మల్ని స్వయంగా అక్కడ గుర్తుపట్టి పలకరించిన సందర్భాలు ఉన్నాయి. దాంతో చాలా హ్యాపీ ఫీల్ అయింది. చెప్పిన సందర్భంలో దాని ఏ విధంగా ఫీల్ అవుతుంది? అంటే ఏం లేదు, 2 years బ్యాక్ నేను చైనా వెళ్ళినప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు పెద్ద మాలు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కప్పులు వచ్చి కాళ్ళకి నమస్కారం పెట్టారు. నేను గుర్తుపట్టలేదు, మా మేడం గుర్తుపెట్టాను. నీ పేరు శ్రావణ్ కుమార్, అమ్మాయి పేరు 2 గుర్తుపెట్టి పేరు పెట్టి పిలిచాను. వాళ్ళిద్దరూ చాలా ఆనందపడ్డారు. నేను అడిగాను ఏంటి మీరంటే, మేము ఆదిత్య స్టూడెంట్స్ అని, ఇప్పుడు సింగపూర్లో జాబ్ చేస్తున్నాను అని చెప్పాను. సాయంత్రం ఈవినింగ్ 4-4:30 అయింది. 7:30 డిన్నర్ రమ్మనిపించారు. అక్కడ మనం భోజనం పెడతాడు, భోజనం పెడతాడు, సంతోషం. సో వెంటనే వస్తాను. ఈవినింగ్ 7:30కి వెళ్ళేటప్పటికి 42 జంటలు, 42 కపుల్స్ ఆ డిన్నర్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 42 జంటలు కూడా ఆదిత్య స్టూడెంట్స్. సో ఎంత ఎందుకంటే ఆనందం ఏంటంటే, అలాగే అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ 2-3 చోట్ల మా యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రారంభించి అక్కడ కూడా వాళ్ళు వెల్కమ్ చెప్పడం జరిగింది. సో మనకి చెప్తుంటారు, పుత్రుడు పుట్టగానే తండ్రికి పుత్రోత్సాహం కలగదు. ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడే 10 మంది చేత గుర్తించబడితే ఆనాడే తండ్రికి నిజమైనటువంటి పుత్రోత్సాహం కలుగుతుంటారు. అలాగే మాకు కూడా ఏ విద్యాసంస్థ ఏది కానివ్వండి, ఏ స్కూల్ కరస్పాండెంట్ కానివ్వండి, ఏ కాలేజీ కరస్పాండెంట్ కానివ్వండి, తమ పిల్లలు అభివృద్ధి చెంది ఎక్కడెక్కడో పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటుంటారు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళ గౌరవ నేను చాలా హ్యాపీ చెప్తాను. ఏ బ్యాంక్ అలా స్టూడెంట్ ఉంటారు, ఏ బ్యాంక్లో ఉండండి నా స్టూడెంట్ ఉంటారు, మిగతా స్టూడెంట్స్. ఏ స్కూల్కి వెళ్ళండి నా దగ్గర బిఈడి చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉంటారు. సో ఎందుకంటే అదృష్టం మనకి ఏముంటుంది చెప్తాను. మీరు కూలి పనికి వెళ్ళడం జరిగింది అన్నారు. మీ కూలి మొట్టమొదటి కూలి 14 రూపాయలతో మీరు ప్రస్థానం అవుతారు. అటువంటిది ఈరోజు 50 పైగా విద్యా సంస్థలు, 5,000 మంది సిబ్బంది, 50,000 మంది ఉపాధ్యాయులుగా పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇది ఎలా సాధ్యపడుతుంది? కేవలం ఏంటంటే నాకు అదృష్టం ఏంటంటే మంచి ప్రిన్సిపల్స్ కావాలి, మంచి ప్రిన్సిపల్స్. ఉదాహరణకి రమణి మేడం అని చెప్పేసి మీ సీనియర్ స్కూల్లో ఉన్నారు. ఆమె 30 years ఆదిత్య ఆల్మోస్ట్ ఆల్ అమ్మాటువంటి వర్క్ చేశారు. అద్భుతమైన తెలుగుదేశం మేడం, మోస్ట్ స్ట్రిక్ట్ డిసిప్లిన్ మేడం. ఈ స్కూల్స్ అన్ని ఇవాళ అభివృద్ధి చెందాయంటే మా యొక్క రాము మేడం. అలాగే డిగ్రీ కాలేజ్ చెందాయంటే డెఫినెట్గా నాయుడు గారు చెప్తున్నారు. అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ లేదా ఇన్ని ర్యాంక్స్ రాని కారణం డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అవతల ఆయన, డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆయన. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ విషయంలో ఈరోజు మరి సతీష్ రెడ్డి గారు ప్లస్ వాళ్ళ ప్రిన్సిపల్స్ కష్టపడతారు కాబట్టి అటువంటి హెడ్స్ దొరకడం అనేది అంటే ఇక్కడ ఒకటండి, మనకి సిన్సియారిటీ ఉంటే మనకి పైన సిన్సియారిటీ ఉంటాం. నేను నిద్రపోతుంటాను, మీరు సినిమాకి వెళ్తారు, షికార్కి వెళ్తారు, మీరు కాలేజీకి వెళ్ళమంటే వాళ్ళు మాత్రం ఏం చెప్తారు. అటువంటి లక్ష్యం ఆలోచన నాకు ఉంది కాబట్టి నా పిల్లలకు కూడా వచ్చింది. సో వాళ్ళు కూడా సిన్సియర్ కష్టపడుతున్నారు కాబట్టి అటువంటి ప్రిన్సిపల్స్ దొరకడం జరిగింది. అటువంటి ప్రిన్సిపల్ అటువంటి స్టాఫ్ దొరకడం జరిగింది. ఎంకే క్రియేట్ కోర్సు స్టాఫ్ అనేది తెలుసుకోండి.
మీ రోల్ మోడల్ ఎవరు సార్? ఏ విషయంలో రోల్ మోడల్? మీరు రాజకీయ పరంగా కానీ లేకపోతే మీరు ఈరోజు విద్యాపరంగా విద్యావేత్తగా వెళ్ళడానికి మీ విద్యా సంస్థలు ఒక దేని మీరు లక్ష్యంగా తీసుకున్నారు, ఉన్న ఆలోచన తీసుకున్నారు? అంటే టీచర్గా ప్రారంభిస్తే ఒకసారి చిన్న మా ఉద్దేశం మనకి వంశీ గారు కథ కూడా రాశారు. అందులో నేను చదివి ఉంటాను. పొలమాన్ని జ్ఞాపకాలని చెప్పేసి చెప్తూ నేను చిన్నప్పుడు స్కూల్ సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. వెళ్ళకపోతుంటే ఒక రోజు రాజు మాస్టర్ పిలిచాను. అప్పట్లో ఫస్ట్ క్లాస్, స్టార్టింగ్ క్లాస్. పిలిచి ఒరే నువ్వు ఈరోజు స్కూల్లో పూర్తిగా ఉంటే నీకు ఒక కాని ఇస్తాను. కానీ అని అంటే అరగంట నిజంగా ఇస్తాను అడిగాను. ఇస్తాను. అదో సాయంత్రం వరకు ఉన్నాను. కానీ ఇస్తాను. సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చాను. ఈసారి కూడా ఇస్తాను అడిగాను. ఈసారి కూడా ఇస్తాను. ఆ రోజు కూడా స్కూల్ వర్క్ అయిపోయారు. అలా ఇంచుకుంటే నాకు 30 కాల్ ఇచ్చారు. అంటే ఒక టీచర్ ఏ విధంగా ఉండాలో చెప్పాడే. అంటే స్టూడెంట్ యొక్క మనస్తత్వాన్ని బట్టి, స్టూడెంట్ యొక్క సైకాలజీని బట్టి అతను ఏ విధంగా మౌల్డ్ చేయాలని విషయం చేయడం అనేదే ఒక టీచర్ యొక్క లక్ష్యం. నాకు ఆయన ఆదర్శం అప్పట్లో రాదు. అలాగే మా చిన్నప్పుడే సుబ్బారావు అని చెప్తున్న ప్రైవేట్ సుబ్బారావు మాట్లాడుతూ ఆయన చెత్త కొట్టేసేవాడు. ఓ రోజు చాలా గట్టి కొట్టిన తర్వాత ఇంటికి ఏడుస్తూ వెళ్ళిపోయింది. సాధారణంగా ఆ టైంలో మా నాన్నగారు ఇంటి దగ్గర ఉండవు. ఆ రోజు అనుకోకుండా మా నాన్నగారు ఒక గడ్డిబో పట్టుకు ఇంటికి వచ్చే మనకు బట్టలు లేవు, ఒక కర్ర వచ్చారు. ఏరా అన్నారు. సార్ కొట్టేరా పద అన్నారు. ఆయన కర్ర వేసుకొని వచ్చేసారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, పొలం రైతులు అంటే తలపాగా ఉంటుంది, ఒక పండుగ ఉంటుంది, తీర్థ కర్ర ఉంటుంది. నాకు చాలా సంతోషం అయిపోయింది. కూడా మా నాన్నగారు మాట్లాడి సార్ ఎక్కువ ఊరిపోతే మాట్లాడుకునుకున్నాను. సో వచ్చిన తర్వాత ఎందుకు కొట్టా సార్ అడిగి, వీడు ఎదవండి, అసలు ఏమి రాదండి, వీడికి ఎన్నిసార్లు చెప్పిన వాడికి ఆర్టికల్స్ గురించి ఇంకా తప్పు రాస్తాడని చెప్పి గట్టిగా తిట్టారు. కొట్టండి ఎలా కొట్టే తెలుసా అండి, సురుకు ఉంటుంది కదా, డ్రాయర్ సురుకు, ఆ డ్రాయర్ సురుకు చేయి పెట్టమని చెప్పారు. పెట్టి ఇలా గట్టిగా నొక్కారు. నొక్కితే ఏమవుతుంది, రక్తం వస్తుంది. ఈ వెదవకండి రెండో చేయకుండా నొక్కేయండి అన్నారు మా నాన్నగారు. ఈ వెదవ రెండో చేయడం కూడా కొట్టి నొక్కేయండి అన్నారు. ఈవేళ మనం అదే పని చేసామనుకోండి, అది పని కాదు, పిల్లలు తిట్టేమనుకోండి, ఎందుకు తిట్టాలి, ఎందుకు కొట్టాలండి? మీ మీడియా మరీ భయంకరంగా చేయడం చేశారు. నేను ఇన్స్టిట్యూట్ పెట్టిన కొత్తలో డిగ్రీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన కొత్తలో నా డ్యూటీ ఏంటి చెప్పంటారా, 7:30 కాలేజ్ మార్నింగ్ 7:30కి వచ్చేవాడు. సరిగ్గా సెంటర్లో కూర్చునేవాడు. నేను ఎవరు రాలేదు కాలేజీకి, ఎవరు తక్కువ మార్కు వచ్చి మనం పిలిచేవాడు. పిలిచి ఒక 2-3 కర్రలు పెట్టుకుని పెట్టాను. కొట్టడమే, కొట్టేవాడిని, కౌన్సిలింగ్ చేసేవాడిని. ఆఖరికి చెవట్లో పట్టి షర్ట్ కూడా పూర్తి తడిచిపోయేది. మళ్ళీ ఇంటికి వెళ్ళి బండి స్నానం చేసి మళ్ళీ అంటే ఆ విధంగా ఒక డిసిప్లిన్కి మారిపోయారు. అది క్రమశిక్షణ మారిపోయారు. అది ఇచ్చాం. అది తప్పు రైట్ అని ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఏంటంటే ఆ రోజుకి అది రైతు, ఈ రోజు ఒక మనం దెబ్బనాకు లేదు, కొట్టనాక లేదు, కారణం కౌన్సిలింగ్ చేయాలి. అప్పుడు క్రమశిక్షణ చాలా తేడా ఉందండి. అంటే ఒకటి ఉంది, అంటే ఇక్కడ ఏంటంటే క్రమశిక్షణ కొట్టడం అనేది ఇంకా నేరమే. నా వ్యక్తిగా నేను చాలా మారిపోయాను. కొట్టడం లేదు, కేవలం కౌన్సిలింగ్ చేయాలి, సైకాలజిస్ట్ ఏర్పాటు చేయాలి. ఒక 2-3 పెట్టండి టీచర్లు, ప్రత్యేక కౌన్సిలింగ్ కోసం పెట్టండి సిస్టమ్. సో దాని ప్రకారం ఆ యొక్క డిసిప్లిన్ మూలంగా ఆదిత్య డెవలప్ అయ్యింది. నేను ఎప్పుడో సినిమా రిలీజ్ అయింది, మార్నింగ్ షోకి స్టార్ట్ అయితే బయట ఉండిపోయి సినిమా చూసి నా పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ తీసుకొచ్చేవాడిని. పేరెంట్స్ ఫోన్ చేసేవాడిని, రప్పించేవాడిని, చేసేవాడిని. ఇదే పని నాకు. సో అటువంటి డిసిప్లిన్ ఈరోజు ఒకటి ఆలోచించండి. కాకినాడ సామర్లకోటలో మన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పెద్దపల్లిలో, సూరపాలలో. అక్కడికి ఇంచుమించు ప్రతిరోజు ఇంచుమించు 170 బస్సులు వస్తాయి. కాకినాడ నుంచి సామర్లకోట, కాకినాడ నుంచి రాజమండ్రి. రాజమండ్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్. మరి ఎందుకు వస్తారంటే పిల్లలు 1 గంట సేపు ప్రయాణం చేసి మళ్ళీ బస్సు ఫీజు కట్టి ఎందుకు వస్తారంటే ఆదిత్యలో మా కుర్రవాడు క్రమశిక్షణతో ఉంటాడు, ఆదిత్యలో మా అమ్మాయి సేఫ్ అని చెప్పేసి ఎంతమంది అమ్మాయిలు చదువుతారు. కేవలం క్రమశిక్షణ. నేను ఇప్పటికీ నమ్ముతాను, వ్యక్తిగతంగా నేను కానివ్వండి, కుటుంబం కానివ్వండి, వ్యవస్థ కానివ్వండి, క్రమశిక్షణ ఉంటే అన్నీ జరుగుతాయి, డెవలప్ అవుతాయి. ఆ క్రమశిక్షణ కోసమే నేను ఇప్పుడు కూడా పాటుపడతాను.
అంటే మీ రోల్ రాజకీయాల్లో కానీ కూడా మీ రోల్ మోడల్ ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఇందులో నాకు రోల్ మోడల్ అంటే ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. ఎంచేతంటే ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన బ్రెయిన్తో ఆలోచించు, హృదయంతో ఆలోచిస్తాడు. సంవత్సరాలు చెప్తాడు ఆయన, నేను ఎలక్షన్ వరకే నాకు పార్టీలు, ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ అయినా ఒకటే. ఎంతోమంది నేను ఎమ్మెల్యే కూడా ఎంతోమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు మా దగ్గరికి వచ్చేవారు. ఏమని ఈ ఆరోగ్యశ్రీ ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనేది నేను తీసుకెళ్ళేవారు. వాళ్ళు 1,00,000 పెడితే 1,50,000 ఇచ్చేవారు. అది కొంతమంది అన్నారు తెలుగుదేశం వాళ్ళు కదా. అంటే ఆయన తెలుగుదేశం అయితే ఆయన ప్రజల కోసం ఆయన పాటుపడతారండి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రాణం కాపాడపడతారు ఆయన చెప్పి అంత ఉదాహరణగా ఇచ్చేవాడు. సో అలాగే అవుట్ ఆఫ్ ది వేల్ చేస్తాడు. ఏదైనా నిజమైన కార్యక్రమం అది సామాజిక పరంగా అవసరం అనుకున్నప్పుడు అవుట్ ఆఫ్ ది వేల్ చేస్తాడు. ఆ ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే కదా రోజుకి 2 సార్లు 3 సార్లు కలిసిన రోజులు, మాతో పాటు మీలాంటి ఫ్రెండ్స్ ఎంతోమంది తీసుకెళ్ళి చేసే రోజులు. సో అటువంటి వ్యక్తి ఎవరికైనా ఆదర్శమే, రాజకీయంలో ఏ వ్యక్తికైనా ఆదర్శం. కాబట్టి నాకు ఆయన రియల్ అయిన ఆదర్శమైన వ్యక్తి. ప్రతి పురుషుడి వెనకాల స్త్రీ ఉందని చెప్పి అంటారు. విజయం వెనకాల స్త్రీ నేను కళాకారణం. మీ విజయం వెనకాల మీ భార్య సహకారం ఏ విధంగా? నేను దిగుతా అత్యంతగా ప్రేమించేది నా భార్య. ఈ ప్రపంచంలో ప్రేమించేది భార్య. అయితే ఎలా అంటే ఆమె సహకారం, ఆమె హార్డ్ వర్క్, ఆమె ప్లానింగ్, ఆమె హాస్టల్. అంటే స్కూల్ రన్ చేయడం పెద్ద కష్టం కాదు, హాస్టల్ రన్ చేయడం 2,000 స్టూడెంట్స్, అందులో అవుట్ ఆఫ్ స్టేట్ స్టూడెంట్స్, అవుట్ ఆఫ్ కంట్రీ స్టూడెంట్స్. ఆమె పెద్దగా చదువుకోలేదు, షీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, బట్ షీ కెన్ అండర్స్టాండ్ ద ఇంగ్లీష్ ఆఫ్ ది ఫారెన్ స్టూడెంట్స్. నాకు ఆశ్చర్యం వేస్తుంది, నాకైతే అర్థం కాదు, ఆమెకు అర్థం అవుతుంది. సో అటువంటి పిల్లల్ని ఆ స్టూడెంట్స్ని పోషించడం కానీ, సో మిగిలిన విషయాలు ఫ్యామిలీ విషయం కానీ ఆమె ఆ యొక్క అభివృద్ధిలో ఆమె పాత్ర. నేను ఎందుకంటే మన ఎవరు ఇంట్లో అడిగాను, నీ భార్య మీద ఎవరు ఏమిటి అడిగేదాన్ని. నేను ప్రేమించేది, గౌరవించేది, పూజించేది కూడా నా భార్య చెప్పాను. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈరోజు నాకు అభివృద్ధి వచ్చింది, నేను ఎమ్మెల్యేగా అయ్యాను, ఎమ్మెల్యేగా నెగ్గాను, ఎమ్మెల్యేగా ఇన్ని పనులు చేశాను. ఇవన్నీ కారణం ఆమె. ఎందుకంటే నేను ఏ రోజు ఇంటికి వచ్చినా నాతో 5-6 భోజనం ఉంటాను. ఏ రోజు చెప్పను ముందుగా రెడీ ఉంటుంది. చాలాసార్లు వచ్చాను కాబట్టి తెలుసు. సో ఆమె సహకారం వల్లే డిఫరెంట్గా మా ఫ్యామిలీ చాలా సందర్భాల్లో మీరు చాలా రోజులు కూడా అర్ధరాత్రి 12 గంటలకు వచ్చిన సందర్భాలు ఉంటాయి సార్. ఆ టైంలో అప్పటి వరకు ఆమె వెయిట్ చేయదు. ఒక దశలో మీ ఇద్దరి మధ్యన కూడా మీ మీద చాలా పాపించారని చెప్పి కూడా మీకు చెప్పిన సందర్భం ఉంటుంది. అది ఇప్పుడు కాదండి, అది ఇప్పుడు కాదు. అది ఎప్పుడంటే నేను కాలేజీలో లెక్చర్గా జాయిన్ అయిన తర్వాత చాలా ఫ్రీగా గడిపేవాళ్ళం. కొత్త మ్యారేజ్ అయింది, ఫ్రీగా గడిపేవాళ్ళం. కాలేజ్ డ్యూటీ కాబట్టి అప్పుడు తప్పిగా వేరే పనులు లేవు కాబట్టి, ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ తప్పిస్తే మీరు పని ఉండదు కాబట్టి హ్యాపీగా ఆల్మోస్ట్ 10 రోజులు సినిమాకి వెళ్ళేవాళ్ళం, బీచ్కి వెళ్ళేవాళ్ళం, ఏదో హోటల్గా తినొచ్చేవాళ్ళం. 4 years 84 వరకు అలాగే తిరిగాం. 84 ఎప్పుడైతే అకాడమీ స్టార్ట్ చేశామో అప్పుడు ఇంకా నాకు బిజీ అయిపోయింది. తర్వాత 4 గంటలకు బయట లేచి వెళ్ళిపోవాలి, మళ్ళీ సాయంత్రం 7, 8 గంటలకు 9, 10 గంటలకు 1 గంటలకు రావాలి. సో ఇవన్నీ ఒక్కసారిగా ఆమె మీద ప్రభావం చూపెట్టాయి. సాయంత్రం వచ్చేవాడిని, 10 గంటలకు వచ్చేవాడిని, పడుకుని ఉండేది, తలుపు తట్టేవాడు తీసేది, పాపనిచ్చేది, బెదమార్కునేవాడు, రేపు వచ్చేస్తాను త్వరగా, రేపు కరెక్ట్గా సినిమాకి వెళ్తాను, మళ్ళీ రేపు ఇదే మర్చిపోయి మళ్ళీ రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. సో ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే ఆమెలో అసంతృప్తి మొదలైంది. ఒక కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. అటువంటిప్పుడు నేను ప్లాన్ చేశాను, ఏం చేయాలి, దీనికి ఎలా పరిష్కారం. ఆమె సుఖం కోసం, కుటుంబం కోసం మన యొక్క ఈ వ్యవస్థను మనం ఆఫ్ చేయాలా, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఆలోచించిన తర్వాత నాకు ఐడియా తెలియదు, ఆమెకు కూడా యాక్టివిటీ ఉండాలి, ఏదో యాక్టివిటీ ఉండాలి, ఆమెకు కూడా గుర్తింపు ఉండాలి, ఆమెకు కూడా పని పట్ల ప్రశ్న కలిగించాలి అని చెప్పి ఆలోచించి నెమ్మదిగా హాస్టల్
ఆమె పట్టుకోలేదు. ఒక 2 సంవత్సరాలకి ఆమె బిజీ అయిపోయింది. రెడ్డి మేడం. ఒకసారి ఒక్కొక్క సందర్భంలో మీకోసం ఎదురు చూసిన మేడం గారు, తర్వాత మేడం గారి కోసం మీరు ఎదురు చూసిన చాలా సార్లు ఎదురు వస్తున్నాను. ఇప్పుడు నాకు అదే పని, ఆమె కోసం వెయిట్ చేయడం. అదేవిధంగా సార్ ఇప్పుడు రాజకీయాల్లో మీరు 5 ఏళ్ల పాటు అనపర్తి ఎమ్మెల్యేగా ఒక చరిత్ర సృష్టించారు. ఎమ్మెల్సీగా 2 సంవత్సరాలు పనిచేయాలి. ఈ 7 ఏళ్ల కాలంలో మీరు సాధించిన విజయాలు ఏంటి సార్? మీరు అక్కడ నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేసిన చెప్పుకోదగ్గ పనులేమో? చాలా ఉన్నాయండి. ముఖ్యంగా 2 వాటర్ స్కీమ్స్, తదుపరి రంగంపేట. అక్కడ ప్రజలందరూ కూడా ఉప్పు నీళ్ళు తాగేవారు. అటువంటిప్పుడు బ్రహ్మాండటువంటి ఒక వాటర్ స్కీమ్, తదుపరికి రంగంపేటకి ఒక వాటర్ స్కీమ్, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అలాగే బ్రిడ్జెస్, అలాగే అనపర్తిలో రోడ్లు. మీరు చూసి అనపర్తిలో బ్రహ్మాండ రోడ్లు వచ్చింది. అలాగే 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించాను, కానీ నెక్స్ట్ టైం ఇద్దరు పట్టుకోలేకపోయారు. అలాగే స్టేడియం. ఇవన్నిటికంటే ఏంటంటే అతను ఏ పార్టీ చూడలేదు. ఈ ఏరియాలో రోడ్డు కావాలి కాబట్టి ఎంతోమంది మినిస్టర్లు పట్టుకొచ్చేవాడు. ఆల్మోస్ట్ రాని మినిస్టర్ అంటూ ఉండేవారు కాదు. జిల్లాలో ఏ మంత్రులు వచ్చినా ముందు మీ దర్శనం చేసుకుని రావాలి. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. సీఎం వచ్చారు, అది వేరే విషయం. బట్ స్పీకర్గా మా ఇంటికి రావడం జరిగింది. అలాగే చిరంజీవి గారి ఇంటికి రావడం జరిగింది. అంటే ఎక్కడ మనకి ఉపయోగం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకురావడం, వాళ్ళ చేత శంకుస్థాపన చేయించుకోవడం, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, అప్పీల్ చేసుకోవడం. సో డెవలప్మెంట్ జరిగింది. అలాగే రెండోది ఏంటంటే ఎక్కడ కూడా ఏ వ్యక్తి కూడా ఓటు ఎవరికేసారి ఇప్పుడు చూడలేదు నేను. సో ఆ విధంగా నేను డెవలప్ చేయడం జరిగింది. ఒక తృప్తికర రాజకీయాన్ని నేను పొందడం జరిగింది. మీరు ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత మీ చేతిలో ఓటం పాలైన సీనియర్ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి గారు సైతం ఒక మీటింగ్లో ఆయన మీ ప్రతిపక్షం అయినప్పటికీ ఇటువంటి ఎమ్మెల్యేని నెక్స్ట్ ఎన్నికల్లో నెగ్గించుకోండి, ఇటువంటి ఎమ్మెల్యే చాలా అవసరం అని చెప్పి మిమ్మల్ని పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని ఏ విధంగా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు? అనపర్తిలో 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయించారు. దాని యొక్క శంకుస్థాపనకి మూలారెడ్డి కనిపించారు. మనకి ఆ సంస్కృతి మనకు లేదు. అపోజిట్ ఏంటంటే శత్రులో చూసేటటువంటి మనస్తత్వం మంది. గ్రామ సర్పంచ్ వేరే పార్టీ అయినా సరే పిల్లరండి. అవునండి. అలాంటిది ఆయన పిలిచి ఆ రోజు ఆయన చేత శంకుస్థాపన చేయించి డయాస్లో ఆయన మాట్లాడారు. ఆయన రికార్డు కొనే దగ్గర వాయిస్ ఇంకా ఏమన్నాడంటే, ఆయన అనపర్తిలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా చేశాను. నేను చేసిన అభివృద్ధి కంటే ఒక్క టర్లో శేషాలు చేసిన అభివృద్ధి చాలా ఫస్ట్ ఆయన చెప్పాను. రెండోది ఏం చెప్పాడంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎటువంటి కెమిస్ట్రీ తెలియదు ఆయనకి ఈయనకి, బట్ ఈయన అడిగింది ఏది కూడా కిరణ్ కుమార్ రెడ్డి కాదు. మూడోది ఏం చెప్పాడంటే, డెఫినెట్గా ఈ ఎమ్మెల్యే ఒక్కొక్క టర్మ్ ఉన్నట్లయితే డెఫినెట్గా అనపర్తి అద్భుతాలను సృష్టిస్తుంది. కాబట్టి ఈయన నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని కోరుకున్నానని చెప్పేసి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే మూలారెడ్డి గారు డయాస్ మీద చెప్పడం అక్కడ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా చాలా బాధపడ్డారు, ఇదేంటని చెప్పేసి. బట్ అది ఆయన గొప్పతనం, అది మన గొప్పతనం కాదు. ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఎవరి చేతిలో ఆయన ఓడిపోయాడు, అటువంటి ఎమ్మెల్యే గురించి డయాస్ మీద పోవడం ఆయన గొప్పతనం నిదర్శనం. ఆయన గొప్పతనం మీ ఆ విధంగా చెప్పి మీ గొప్పతనం కదా, మీరు కూడా ఆ విధంగా పనిచేశారు కాబట్టి చెప్పారు సార్. ఆయన గొప్పతనం, ఆయన గొప్పతనం. అదేవిధంగా సార్, మీరు అనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పందలపాకలో ఇళ్ల స్థలాలకు సంబంధించి మీరు 4 రోజులు 5 రోజులు మీరు నిరసన దీక్షను కూడా చేపట్టి దాన్ని సాధించుకోవడం జరిగింది. ఎందుకు సార్ ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు నిరసన దీక్ష? ఏమైందంటే అప్పటికే ఈ ఎమ్మెల్యేల యొక్క అలవాటు ఏంటంటే, ఆయన ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఆయన ప్లాట్లు ఇస్తారు, ఇంకొక ఎమ్మెల్యే మారినంటే ఆయన క్యాన్సిల్ చేసి మళ్ళీ వేరే అవుతారు, మళ్ళీ వేరే వాళ్ళు, మళ్ళీ ఇంకొక మళ్ళీ వచ్చి ఇది క్యాన్సిల్ చేస్తారు. ఇటువంటి సంస్కృతి కొనసాగుతుంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అక్కడ నేను ఒక ఆ సైట్ల కోసం చాలా శ్రమపడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన హౌసింగ్ మినిస్టర్ ఉండగా ఒక్క హౌస్ కట్టకుండా అక్కడ రోడ్లు వేపించి వాటర్ ప్రాజెక్ట్ తెచ్చి ఎన్ని చేసిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. అప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో
కాబట్టి అప్పుడున్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే రామారెడ్డి గారు కానివ్వండి, ఈవెన్ మరొకొంతమంది చెప్తే బాగుంటుంది పేర్లు, వాళ్ళందరూ కూడా కావాలని చెప్పి ఆఫ్ చేశారు. నాకు ఆల్టర్నేట్ ఏముంది, నాకు ఏమీ లేదు. కాబట్టి నేను అధికార పక్షంలో ఉండి కూడా, ఎమ్మెల్యేగా ఉండి కూడా స్వపక్షం విపక్షం ఉండి అక్కడ ఇంచుమించు ఒక 1 వీక్ నేను నిరసన దీక్ష, నిరాహార దీక్ష చేయడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే ఒప్పందం చేయగలిగింది ఏమీ లేదు అప్పుడు కూడా. కానీ నా యొక్క మంచితనాన్ని కానీ అన్ని గుర్తించి ఇమీడియట్గా ఇవ్వడానికి ప్రామిస్ చేశారు. తోరణాసరావు గారు మంత్రి ఉన్నారు, ఆయన వచ్చి ప్రామిస్ చేస్తారు, అలాగే ఇవ్వడం. నియోజకవర్గ అభివృద్ధికి అంత బాగా అభివృద్ధి చేయడం జరిగింది సార్. రాజకీయాల్లో మీరు ఒక మార్పును సృష్టించారు, కానీ అటువంటి రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. భవిష్యత్తులో కానీ మళ్ళీ మీరు రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉంది? కొంచెం కూడా ఆలోచన లేదు రాజకీయాల్లో. పూర్తిగా రాజకీయాలను శాశ్వతంగా తప్పుతున్నారు. అదేవిధంగా మీ వారసులుగా మీ పిల్లలు కానీ, లేకపోతే మీ కోడలు కానీ, మీ కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాలు వచ్చే అవకాశం ఉంది? అది చాలా తప్పండి. వారసులు రాజకీయానికి అంతా వారసత్వ రాజకీయం కదా సార్. నీ ఆస్తికి వారసులు ఎక్కువ. ఇది నీ ఆస్తి కాదు, ప్రజలు ఎన్నుకున్నారు. నీ అబ్బాయిని తయారు చేసుకోవాలి విధంగా. ఎలాగా నేను నా పిల్లలకి కూడా చెప్పాను, మీ రాజకీయాలు ఇప్పుడు రాకూడదు. మీ రాజకీయాలు ఎప్పుడు రావాలంటే మీకు సంపాదన అవసరం లేదు. రాజకీయం మీరు సంపాదించను, కేవలం రాజకీయ సర్వీస్ కోసం చేస్తాను అనుకున్న సమయంలో మీరు రాజకీయాలు రండి. అది కూడా ఆఫ్టర్ 50 years. మీరు యంగ్ ఏజ్లో మీరు సంపాదించుకోవాల్సిన టైంలో, కుటుంబ అభివృద్ధి చేసిన టైంలో మీరు రాజకీయాలకు వస్తే సంపాదించాలి. అప్పుడు ఏం చేస్తారు? మీరు దాన్ని అవినీతి అక్రమాలు మొదలు పెడతారు. ఎప్పుడైతే సంపాదన అవసరమో అవినీతి అక్రమాలకి మీరు చేస్తారు. ఒకటే ఆలోచించండి సార్, 2 లక్షల మంది ప్రజలు మనల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సో అంటే 2 లక్షల మంది ఓట్ల ఒక్కడికి అవకాశం వస్తుంది ఒక ఎమ్మెల్యేగా. అది జీవితంలో 5 సార్లు ఫస్ట్ టైం అనుకుంది. ఆ వ్యక్తి టోటల్గా తన కుటుంబాన్ని వదిలేసుకోవాలి, తన వ్యాపారం వదిలేసుకోవాలి, స్వార్థాన్ని వదిలేసుకోవాలి. ప్రతి క్షణం కూడా ఆ నియోజక అభివృద్ధి కోసం శ్రమించాలి, పాడుకోవాలి. అటువంటి మనస్తత్వం ఉంటే రాజకీయాలు కాదు. అయితే మరి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది ఈ రకంగా ఆలోచిస్తున్నారు. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ రాష్ట్రం దేశ అభివృద్ధి అంటే మనకి స్టేట్స్మెన్ కావాలి, నాట్ పొలిటీషియన్. స్టేట్స్మెన్ కావాలి. అంటే స్టేట్స్మెన్కి పొలిటీషియన్ చాలా తేడా. ఏ పొలిటీషియన్ అంటే పొలిటీషియన్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. రాబోయే ఎలక్షన్ ఆలోచించేవాడు పొలిటీషియన్. పదవి ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ పదవులు నిలబెట్టుకోవాలి. రాజకీయం మాత్రమే అంతే. అంటే కేవలం ఏంటంటే ఎలక్షన్ దృష్టి పెట్టి పనిచేసేవాడు పొలిటీషియన్. స్టేట్స్మెన్ అంటే హూ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, రాబోయే తరం గురించి ఆలోచించేవాడు స్టేట్స్మెన్. మన యొక్క నియోజకవర్గం ఎలా ఉండాలి, ఇండస్ట్రీ సేవ రావాలి, ఎంతమంది ఉద్యోగాలు ఇస్తాము అని ఎమ్మెల్యే స్థాయిలో, లేకపోతే రాష్ట్రం ఎలా ఉండాలని చెప్పి ఆలోచించవలసిన సీఎం స్థాయిలో, లేకపోతే ప్రపంచ దేశాలు అని చెప్పేసి పిఎం స్థాయిలో ఆలోచించగలిగితే ఈ యొక్క భారతదేశం ఎప్పుడూ అభివృద్ధి చెందింది. ఇంకా మనకి భారతదేశంలో ఇప్పుడు కూడా ఇలా ప్రశ్న ఉంది. కారణం ఏంటంటే 90% ఓన్లీ పొలిటీషియన్స్ నాట్ చేస్తారు. దీనికి మన పూర్తిగా నాయకులు తప్పట్టు ప్రజలు తప్పు కూడా ఉంది కదా. ఇందాక మనం అనుకున్నాం, ఎప్పుడైతే ఒక సమర్థుని ఎన్నుకుంటారో, కులం చూడకుండా, మతం చూడకుండా, డబ్బు చూడకుండా ఎన్నుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా మంచి స్టేట్స్మెన్స్ అవుతారు. ఎలక్షన్కి వచ్చినప్పుడు డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడు ఎంతమంది నాకు ఎంత ఖర్చు పెట్టి, నేనంటే ఖర్చు పెట్టాను, నేను ఏదో వెనకలేదు కొద్దిగా సంపాదించి కాబట్టి నేను రాజకీయం ఆశించలేదు, అలాగే మళ్ళీ రెండోసారి పోటీ చేసి రెండోసారి ఖర్చు పెట్టలేదు అవ్వడం కూడా కాదు. అది కూడా ఒక కారణమే. నేను రాజకీయాలు విరమించుకోవడం అది కూడా కారణమే. మళ్ళీ అగైన్ ఇంత కష్టపడి పిల్లలు సంపాదించుకున్నా, నేను సంపాదించుకున్న పట్టుకెళ్ళి మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టేంత స్థితి మనకు లేదు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు మారితే, ప్రలోభాలు నమ్మకుండా, డబ్బులు నమ్మకుండా, కులానికి నమ్మకుండా, మతాన్ని నమ్మకుండా వాళ్ళు ఓటు వేసే స్టేజ్కి వస్తే అప్పుడు స్టేట్స్మెన్స్ అవుతారు. అప్పుడు స్టేట్స్మెన్స్ వస్తే తప్పనిసరిగా రాష్ట్రం అభివృద్ధి చెంది, దేశం అభివృద్ధి చెంది. కాబట్టి ప్రజలు నేను కోరేది ఏంటంటే, కేవలం ఓటర్ ఇచ్చేటటువంటి 500 రూపాయలకో, 1000 రూపాయలకో, 2000 రూపాయలకో దయవుంచి మీరు మీ కుటుంబాన్ని, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని తాకట్టు పెట్టవద్దు. నిజాయితీగా ఓటు వేయండి. డెఫినెట్గా మంచి నాయకులు వస్తారు, మంచి స్టేట్స్మెన్స్ వస్తారు.
ఇది నా అప్పీల్. ఇందుకే మేము చెప్పలేదు సార్, పిల్లలు రాజకీయాలకు వస్తారా రాదా అన్నది. అది వాళ్ళ ఇష్టం. అది కూడా ఆ 50 years నేను చెప్పాను, చాలా క్లియర్ చెప్పాను. మీకు సంపాదన అవసరం లేదు, మీకు సేవ చేయాలనే కోరిక ఉంది, సేవ చేయాలనే కోరిక తప్పనిసరి ఉండాలి మనిషి. ఇప్పుడు కూడా సేవ చేస్తాను, నేను పూర్తిగా సేవ అన్నాను, కాలేజీ పరంగా సేవ చేస్తున్నాం, అది పూర్తిగా సేవ. అందులో సేవతో పాటు మా యొక్క స్వార్థం కూడా ఉంది. బట్ రాజకీయాలకు వెళ్ళి అటువంటి స్వార్థం ఉండదు. ఎటువంటి లాభాపేక్ష స్వార్థం లేని రాజకీయాలు చేయాలనుకుంటేనే రావుతుంది. అదేవిధంగా సార్, చాలా మంది రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి ఒక 50 కోట్లు సంపాదించాలన్న ఉద్దేశంతో చాలా మంది, అంటే అందరూ అలా లేరు, అందులో చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేసిన సందర్భంలో మీరు ఏదైనా అభివృద్ధి పనులకి నిధులు తీసుకొచ్చడానికి మీరు ఎదురు పెట్టుబడి పెట్టి మీరు ఖర్చు పెట్టి తీసుకొచ్చారని చెప్పి చాలా ప్రచారం ఉంది. అది ఎంతవరకు నిజం సార్? చెప్తే బాగుండు కొన్ని విషయాలు. ఒక మంత్రి వస్తాడు, ఆ మంత్రికి మనం అన్ని చూస్తాం. మంత్రి కూడా భార్య ఎవరు వచ్చారు. నాకు అలవాటు ఏంటంటే నేను కొన్ని లక్షల రూపాయలు ఉప్పాటు పట్టుసరి కోసం ఖర్చు పెట్టాను. కొన్ని లక్షలు కాదు, ఇంకా ఎక్కువే. ఎంచేదంటే ఏ మినిస్టర్ ఏ ఆఫీసర్కి వెళ్ళాలి, బడ్జెట్ వెళ్ళలేం కదా. సో ముందు ఆ లేడీస్ మనకి క్లోజ్ అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన ఉప్పాడు పట్టుచారు 50 వేలు 25 కిలో ₹1,00,000 పెట్టి ఉప్పాడు ధర పట్టుకొచ్చారు. ఒకసారి పరిచయం ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే వస్తుంటారు. మా మేడం ఫోన్ చేసి, మేడం గారు మేము వస్తున్నాం ఉప్పాడు అంటారు. సో ఆ విధటువంటి పరిచయాలతోటి నేను చాలా ఖర్చు పెట్టాను. కేవలం ఏంటంటే అది ప్రైవేట్ అనలేం, కానీ టు సాటిస్ఫై దమ్, టు అట్రాక్ట్ దమ్, టు గెట్ ద థింగ్స్ టు బి డన్. నియోజకవర్గ ప్రజల కోసం అది మీ స్వార్థంగానే భావించారు ఆ రోజుల్లో. నియోజకవర్గం అంటే నా అభివృద్ధి అండి. నా కోరిక, నా లక్ష్యం ఏంటి? అభివృద్ధి. నా నియోజకవర్గ అభివృద్ధి కోసం. దానికోసం నేను అడుగుతా, అందరూ ఇవ్వరు కదా, అందరూ ఇవ్వరు అడుగుతాయి. కాబట్టి మనం ఏదో విధంగా మనం లోపరుచుకోవాలి. అది కేవలం ఏంటంటే వాళ్ళు అంచం తీసుకోరు, కానీ ఏదో రకమైనటువంటి రిలేషన్ మనం పెంచుకోవడం కోసం సో ఆ రోజు చేయడం జరిగింది తప్పనిసరిగా. అలాగే కొన్నిసార్లు, అంటే ప్రత్యేకంగా చెప్పకూడదు కానీ కొన్నిసార్లు ఎంపీ ల్యాండ్స్ విషయంలో మాత్రం తప్పనిసరిగా మనం చేయడం జరిగింది. పర్సనల్గా కంపల్సరీ ఇచ్చి తీరాల్సిందే. అదేవిధంగా సార్, ప్రస్తుతం అనపర్తి నియోజకవర్గంలో రాజకీయాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది సార్. ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కూడా ఒక్కొక్క దశలో ప్రమాణ స్వీకారాలు, సత్య ప్రమాణాల వరకు వెళ్ళడం జరిగింది. ఒక తీవ్ర ఆరోపణలు చేసుకోవడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం ఉంటుంది సార్? అంటే మీరు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది, సొంత ప్రాంతం కూడా మీరు. చాలా తప్పండి, చాలా పొరపాటు అది. ప్రతిపక్ష ఎమ్మెల్యే అలా మాట్లాడుతుంది తప్పు. ఇప్పుడు డాక్టర్ గారు కూడా తెలియని ఎవ్వరు లేరు. సూర్యనాయుడు గారు ఆయన ప్రమాణం చేయకలే, ఈజ్ ఎ వెరీ హానెస్ట్ మ్యాన్. ఆయన ఎవరి మీద ప్రమాణం చేయకలే, ప్రతి ఒక్కరు తెలుసు ఆయన. కాబట్టి ఆయన ప్రమాణం చేయకలే. రామకృష్ణారెడ్డి గారు కూడా అలా మాట్లాడకూడదు. ఊళ్ళోకి వెళ్ళి ప్రమాణం చేయడం చాలా తప్పు అది. సో నేనైతే పూర్తిగా వ్యతిరేకం దానికి. నేను ఒకసారి డాక్టర్ గారిని కూడా హెచ్చరించే వద్దని చెప్పాను. కాదండి, నేను మాట ఇచ్చాను, నేను పబ్లిక్గా చెప్పాను కాబట్టి ప్రమాణం చేస్తా అన్నాడు. అప్పుడు ఆ రోజు ప్రమాణం చేయడానికి పోలీసులు ఒప్పుకోలేదు. నేనే మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ చేసి, మా డాక్టర్ ఎమ్మెల్యే గారు బాధపడుతున్నారు కాబట్టి మీరు ఈ విధంగా సరే ప్రమాణం చేయడానికి అవకాశం ఇవ్వని చెప్పి అప్పుడు మళ్ళీ నేను మాట్లాడి పోలీసులతో మాట్లాడించి అప్పుడు చేయడం జరిగింది. బట్ అంటే ప్రజలకు తెలియదండి, ప్రజలకు తెలియదా అవినీతి పడలో కాదు. అదేవిధంగా సార్, ఇప్పుడు మీరు రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత సేవా కార్యక్రమాలకు దృష్టి పెట్టారు. రెడ్డి సంక్షేమ సంఘం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా సేవా కార్యక్రమం చేయాలి. నేనేమి ఏర్పాటు చేయను. అందులో నేను కూడా నా యొక్క వంతు పాత్రనే పోషించాను. అలాగే చేయూత కార్యక్రమం రవి చెప్పి చేస్తాను, అందులో నా కార్యక్రమం పోషిస్తాను. అలా అంతే తప్పిస్తే ఇది ఆర్గనైజేషన్ కాదు. బట్ నాకు అత్యంత తృప్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్లాస్మా. కరోనా సమయంలో మీరు ప్లాస్మా చాలా సుమారు ఎంతమంది వరకు మీరు ఇంచుమించు 280 మందికి మేము ప్లాస్మా 280 మంది కూడా జరిగింది. ఇంచుమించు 2-3 తప్పితే మీరు అందరూ బతికారు. నేను చేసిన సర్వీస్ కార్యక్రమాల్లో వాటి ఉద్యోగాలు ఎంత తృప్తులు ఇచ్చారు, నాకు అంతకంటే తృప్తి ఇచ్చింది ప్లాస్మా. నిశ్చేతంటే ఎవరికి తెలియదు ప్లాస్మా అంటే ఏంటో తెలియదు, డొనేషన్ అంటే ఏంటో తెలియదు. ఆ టైంలో ప్లాస్మా ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు.
నాకు ఉన్నటువంటి ఫ్రెండ్స్, మంచి మంచి ఫ్రెండ్స్, డాక్టర్ రవి గారు, అలాగే దీపక్ గారు, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో కలిసి డిస్కస్ చేసి ఒక భయంకర సిచ్యువేషన్ ఏర్పడింది. మనుషులు చాలామంది ఈ యొక్క కరోనా తోటి మానసికంగా ఆందోళన చేసి సూసైడ్ చేసుకున్నారు. ఒక జడ్జి, రామచంద్రారెడ్డి జడ్జి, పైనుంచి 5 వచ్చి దూకి చనిపోయాడు. వెస్ట్ గోదావరిలో ఒక ఆయన, ఒక ఎంప్లాయీ, చిన్న ఎంప్లాయీ, 2 పిల్లలు ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి బ్రిడ్జ్ పైన కారు పెట్టి చెప్పులు వేసి భార్య దూకి చనిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు కరోనా వచ్చినా పర్వాలేదు, మీకు ప్లాస్మా ఇస్తే బతుకుతారు అనేటువంటి ఆలోచనతో నేను కలెక్టర్ గారితో మాట్లాడి, జేసీ రాజకుమార్ గారితో మాట్లాడి మొత్తం లిస్టు తీసుకున్నాను. ఎవరికైతే కరోనా వచ్చిందో, ఎవరైతే తగ్గి కోరుకున్నారో ప్రతి ఒక్కరికి ఫోన్ చేశాను. నేను స్వయంగా ఉండి నాతో పాటు 20 మంది స్టాఫ్ని పెట్టుకుని అందరికీ ఫోన్లు చేయటం. వాళ్ళు నమ్మేవారు కాదు. సార్ మీరు శాస్త్రారెడ్డి గారు నిజంగా శాస్త్రారెడ్డి గారా, మీరు నిజంగా ఫోన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో ఆ రకంగా మాట్లాడటం. ఏ ఒక్క వ్యక్తి కరోనా వచ్చిన వ్యక్తి ప్లాస్మా లేకుండా చనిపోయేటువంటి టాక్ రానివ్వకుండా, ఇక్కడే కాదు, ఈవెన్ నెల్లూరు, ఈవెన్ వైజాగ్, చాలా చోట్లకి నేను ప్లాస్మా పంపడం జరిగింది. మనమే తీసుకురావటం, ప్లాస్మా సేకరించడం, వాళ్ళు మళ్ళీ మన ప్లాస్మా పంపించడం. సో జరిగింది. దానికోసం ఒక 4-5 సాంగ్స్ కూడా రాయించి మోటివేట్ చేస్తాం మా స్టాఫ్ని, మా స్టూడెంట్స్, మా పేరెంట్స్ని కూడా. బట్ ఒక ఇంతమంది ప్రాణాలు కాపాడటంలో మన పాత్ర కూడా ఉంది అనేటువంటి తృప్తి అనేది మాత్రం చాలా చాలా ఆనందం ఇప్పుడు కూడా. సో హ్యాపీ. నేను నాతో పాటు సహకరించాను నా స్టాఫ్, కృష్ణమూర్తి అని చెప్పి ఆయన, భాస్కర్ రెడ్డి. సో వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్, అంటే ఈరోజు ప్లాస్మా అవసరం ఉంటే ఇమీడియట్గా అవసరంతో ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అలాగే చేయూత రవి, వాళ్ళు కూడా చాలా సహకరించారు. సో ఈ కరోనా విషయంలో మాత్రం, ప్లాస్మా డొనేషన్లో మాత్రం నా జీవితంలో మర్చిపోయినటువంటి మంచి మధురమైన ఘట్టంగా ఫీల్ అవుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలో చైర్మన్గా, ఒక విద్యా సంస్థలకు అధినేతగా ఉన్న మీరు ఈ కరోనా సమయంలో దాదాపు ఏడాది పాటు ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా చిన్న చిన్నగా పాఠశాలన్నీ మూతపడే స్థాయికి వచ్చింది. దాని మీద మీరు ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని అంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేయడం జరిగింది కాబట్టి మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రైవేట్ విద్యా వ్యవస్థ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. వచ్చేందంటే పైసా ఫీజు రాదు, ఫీజు కట్టొద్దని ప్రభుత్వం చెప్పింది, ఫీజు పెంచొద్దు, ఫీజు కట్టొద్దని చెప్పింది, ఆన్లైన్ క్లాసులు పెట్టుకోవాలి, ఫీజు తీసుకోవద్దని చెప్పింది. ఎంతోమంది ఎంత పాటలు పడ్డారు, ఎంత బాధపడ్డారంటే చాలా. అందులో నేను కూడా ఒక మామూలు బాధపడలేదు. మీకు ఎంత చెప్పాను, నా జీవితంలో చాలా ఆనందకరమైన పని ప్లాస్మా చెప్పాను. నా జీవితంలో చాలా బాధపడిన విషయం ఏంటంటే నా స్టాఫ్ నేను జీతాలు ఇవ్వలేకపోయాను. నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. మీ జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన ఇది? బాధాకర సంఘటన ఇదే అండి. ఇంకేంటంటే ఇంచుమించు 6,000 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. ఆదిత్యాలు, ఆయాలు కానివ్వండి, అటెండర్లు కానివ్వండి, స్టాఫ్, నాన్ టీచర్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, వీళ్ళందరూ దేని మీద ఆధారపడున్నారండి? కేవలం శాలరీ మీద ఆధారపడుతున్నారు. సో ఏ నెలకి ఆ నెల మనం జీతం ఇస్తే దాని మీద బతుకుతారు. ఈ కరోనా వచ్చింది, అతి భయంకరం దెబ్బేసేసింది. అప్పటికి ఫీజులు రావాలి, ఫీజులు రాలేదు, అనుకోకుండా క్లోజ్ అయ్యింది. ఏం చేయాలి మరి? అక్కడికి నేను ఇంచుమించు 3 నెలలు అతి కష్టం మీద బ్యాంకు ఓడి తీసుకుని 25 కోట్ల రూపాయలు బ్యాంకు ఓడి వాడుకొని ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత బ్యాంకు వాళ్ళు కూడా ఇవ్వమని చెప్పారు. బిల్డింగ్ రెంట్స్ ఆఫ్ చేసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను చాలా బాధపడ్డాను. కళ్ళకు నీళ్ళు పెట్టుకునే నేను ఇదే అయ్యాను. ఎందుకంటే చాలా మంది స్టాఫ్ కూరగాయలు అమ్ముకోండి. మన రాజమండ్రి నేను ఫోన్ చేస్తాం, లెక్చర్ ఫోన్ చేస్తాను, ఇప్పుడు కాదు 3 నెలల క్రితం చేస్తే, సార్ ఏం చేస్తారంటే కర్రీపాటు పెట్టుకుంటారు. భార్య భర్త కర్రీపాటు పెట్టుకుంటారు. సో ఇటువంటి బాధాకర విషయం. అంతకంటే విషయం ఏంటంటే చిన్న కరస్పాండెంట్స్ 22 మంది సూసైడ్ చేసుకున్నారు, స్కూల్ కరస్పాండెంట్స్. ఎటువంటి సహకారం లేక ప్రభుత్వం నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ. ఈ ప్రభుత్వం కానీ పేరెంట్స్ కానీ ఎలా ట్రీట్ చేస్తారంటే, మీడియా కానీ ఎలా ట్రీట్ చేస్తారంటే ఒక దోపిడీదారులను ట్రీట్ చేస్తారు. చిన్న కరస్పాండెంట్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం రాక ఏదో చిన్న ఇల్లు అది తీసుకుని ఒక 2 టీచర్లు పెట్టుకుని
వాళ్ళు పట్టపోసుకుంటూ ఉద్యోగం ఇచ్చి మంచి చదువు చెప్పేటటువంటి కరస్పాండెన్స్ ఈవేళ నరకేదాన్ని వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ చేయండి. ఎక్స్ట్రా గవర్నమెంట్ ఇవ్వడం కష్టం కానీ రాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి నిజంగా ఈ వ్యవస్థలో బాగా దెబ్బతింది ప్రైవేట్ హాస్పిటల్. చాలా దెబ్బతిన్నది, బాధపడింది. ఏంటంటే తన దగ్గర పనిచేసే స్టాఫ్ జీతాలు ఇవ్వలేకపోతున్నాం. తను కనీసం కుటుంబ పోషణ కూడా డబ్బులు లేవు. ఆ బిల్డింగ్ రెంట్స్ ఇవ్వలేకపోతున్నారు. ఆ బిల్డింగ్ ఓనర్స్ ఆ మున్సిపల్ ట్యాక్స్ కట్టినా కూడా డబ్బులు లేవు. వాళ్ళకి బ్యాంక్ వాయిదాలు వాళ్ళ బిల్డింగ్ ఓనర్స్ కట్టించారు. సపోజ్ నాకు బిల్డింగ్స్ ఉన్నాయి, నాకు 42 రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అందులో చాలామంది కొత్త కట్టిన బిల్డింగ్స్ వాళ్ళు బ్యాంకులో తీసుకున్నారు. వాళ్ళు ఈఎంఐ కట్టుకోవాలి. ఈఎంఐ కంటే బ్యాంక్ కూడా ఊరుకోవట్లేదు. ఇక్కడ మేము ఇవ్వలేకపోతున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ మాత్రం చాలా బాధాకరమే. దానికోసం మీరు ఏదైనా ప్రభుత్వాన్ని ఏదైనా రిప్రజెంట్ చేయడం కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ ప్రైవేట్ స్కూల్ యొక్క సమస్యలు కానీ తెలియజేసే అవకాశం ఉంటుంది. అంటే రిప్రజెంటేషన్ నేను చేయలేదు కానీ చాలామంది మా అసోసియేషన్ ఉంది, ఆఫీస్ మా అసోసియేషన్ ఉంది, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్ ఉంది, అంతా కలిసి అడిగారు. సో అక్కడ నుంచి ఎటువంటి సపోర్టు ఎటువంటి సహాయం అందలేదు, ఏ కరస్పాండింగ్ అందలేదు. జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్ విజయం సాధించిన తర్వాత ఈరోజు విద్యా వ్యవస్థకు సంబంధించి జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేదా అమ్మఒడి పథకం కానీ ఇలా రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా వరకు నిర్వీర్యం అయినట్టేనా అని భావన కలుగుతుంది. అది ఎంతవరకు నిజం సార్? ఇక్కడ అంటే జగన్ గారి కొన్ని నిర్ణయాలను పూర్తిగా నేను సపోర్ట్ చేస్తాను, ఏకీభవిస్తాను. ఉదాహరణకు మంచి మంచి బిల్డింగ్స్ ఉన్నాయి, పెద్ద స్పేషియస్ బిల్డింగ్స్ ఉన్నాయి గవర్నమెంట్కి. దాని మెయింటెనెన్స్ అస్సలు ఉండేది కాదు. అసలు వెళ్ళడానికే బాధ కలిగే పరిస్థితి. క్లీన్ చేయొచ్చు కానీ పెయింట్ చేయాలంటే హెడ్ మాస్టర్ వేయలేడు. ఒక ఇరుగు సిమెంట్ చేయించాలంటే చేయించలేదు. ఒక బ్లాక్ బోర్డ్ కావాలంటే డబ్బులు ఉండేవి కాదు. ఇటువంటి పరిస్థితి నుంచి జగన్ గారు సీఎం అయిన తర్వాత ఆయన ఆలోచన పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేయాలి. సో అన్ని అవసరాలు కలిపి ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమం కింద అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కొన్ని పాఠశాలకు జరిగింది. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. అంటే పాఠశాలకు వెళ్ళడానికి పిల్లలు ఇంట్రెస్ట్ చూపారు. గవర్నమెంట్ పాఠశాల పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపారు. అంచేతే మనకి ఈవేళ ప్రభుత్వ సంస్థలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య పెరిగింది. ఇది ఒక పాయింట్. కానీ రెండవ పాయింట్ చూడవలసిన మనకి అక్కడ టీచర్ల యొక్క సంఖ్య ఎంత ఉంది. ఉదాహరణకు ఒక ప్రైమరీ స్కూల్లో 4-5 సెక్షన్లు ఉంటే ఒక మాస్టర్ ఉంటాడు. ఒకే మాస్టరు ఫస్ట్ క్లాస్ చెప్పాలి, సెకండ్ క్లాస్ చెప్పాలి, థర్డ్ క్లాస్ చెప్పాలి, ఫోర్త్ క్లాస్ చెప్పాలి. సో ఈ విషయంలో కనుక చర్య తీసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రభుత్వ విద్యారంగం బాగుపడుతుంది. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. అది రియల్లీ అప్రిషియేట్. టీచర్ నియామకం జరగాలంట. టీచర్ నియామకం జరగాలి. టీచర్ మీద కంట్రోల్ కావాలి. ఇచ్చేదంటే ఇన్స్పెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అప్పట్లో మన చిన్నప్పుడు డియో వస్తుండే ఎంత స్కూల్ ఎంత అందంగా తయారు చేసాం, ఎంత బాగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో సంవత్సరానికి 3-2 సార్లు డియో వచ్చేది. ఇప్పుడు ఎక్కడికి వస్తా డియో? ఎందుకు రావట్లేదండి? ఎక్కడుంది లోపం? స్కూల్స్ పెరిగిపోయాయి, నెంబర్ ఆఫ్ స్కూల్స్ పెరిగిపోయాయి, కానీ అధికారులు పెరగలేదు. అప్పుడు ఒకే డిఈఓ, ఇప్పుడు ఒకే డిఓ జిల్లా. చాలా మంది ఎంఈఓ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి, డిఓఈఓ పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఇన్స్పెక్షన్ కంట్రోల్ ఉన్నట్లయితే ఇది బాగుంటుంది. ఇది చేయకపోతే ఏమి ఉపయోగం లేదు. ఎలా ఉంటుందంటే ₹1,00,000 పెట్టి గేదెని కొంటాం, ఒక 50 రూపాయలు తోడు కొనం, ఈ గేదె పారిపోతుంది. సేమ్ అదే విధంగా మీరు ఇవాళ లక్షల కోట్లు ఖర్చు పెడతాం. మనం పాఠశాలకి మా స్టూడెంట్స్కి బట్టలు ఇస్తున్నాము, పుస్తకాలు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, బిల్డింగ్ ఇచ్చాము, కానీ స్టాఫ్ మీద కంట్రోల్ ఆ రెండే చాలా ముఖ్యం. సో అదిలో మాత్రం ఇంతవరకు మన డెవలప్మెంట్ జరగలేదు. ఫస్ట్ రెండోది ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు 100% ఇంగ్లీష్ మీడియం అవసరమే. వచ్చేదంటే ఇవాళ కమ్యూనికేషన్ స్కిల్స్కే ప్రాధాన్యత ఉంది.
ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండగలగాలి. కానీ ఈవేళ ఉన్నటువంటి టీచర్లలో ఎంతమంది ఇంగ్లీష్లో పాఠం చెప్పగలరు? వాళ్ళకి ఎంతవరకు మనం క్లాసులు పెట్టి వాళ్ళు తెలివైన, ఎందుకంటే చెప్పాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాలా తెలివైన వాడు. ఇంకేంటంటే కొన్ని వేల మంది డిఎస్సి పరీక్షలతో అందులో కొన్ని వందల మంది, కొన్ని పదులే సెలెక్ట్ అవుతున్నారు. రాని వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు, అద్భుత రిజల్ట్ సంపాదిస్తున్నాడు. మంచి తెలివైన డిఎస్సిలో చదివి పాస్ అయ్యి వస్తున్నారు, కానీ రిజల్ట్ ఎందుకు ఉండట్లేదు? ప్రభుత్వం ఆలోచన, బికాస్ ల్యాక్ ఆఫ్ ఇన్స్పెక్షన్, ల్యాక్ ఆఫ్ కంట్రోల్. చాలా మంది టీచర్లు ఉన్నారండి ఈవేళ 30-40 కిలోమీటర్ రోజు ట్రావెల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పనిచేసే స్కూల్కి దగ్గరలో 10 కిలోమీటర్ దూరంలో ఉంటే తప్పలేదు దానికి. కానీ 30, 40, 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు రోజుకి. కనీసం పొద్దున 7 గంటలకు 6 గంటలకు బయలుదేరి స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ వచ్చారు. హౌ దే కెన్ వర్క్? ఎందుకు ఈ నిర్ణయం మీద ప్రభుత్వం ఎందుకు ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోకూడదు? ఇది వరకు మనకి ప్రైవేట్ మాస్టర్ దొరికేవాడు. మా చిన్నప్పుడు మా ఊళ్ళో మాస్టర్ దొరికేవారు ప్రైవేట్. ఇప్పుడు ప్రైవేట్ అయితే ఎవరు దొరకట్లే. ఇక ఎప్పుడు 4:30 అయిపోతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని ఆలోచన వాళ్ళకుంటుంది, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళకుంటుంది. సో ఇది ఒకటి కారణం. రెండవది ఏంటంటే ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు దానికి పేరెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి, చాలా కష్టం. ఇవాళ మా స్కూల్స్ సక్సెస్ అయ్యే కారణం అంటే పేరెంట్స్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. కానీ అదే ఆ పేరెంట్స్ యొక్క పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. సో ఒక్కసారిగా మనం దానిని ఇంగ్లీష్ మీడియం మార్చేసేటప్పటికి రిజల్ట్ ఎలా ఉండదో విషయం పట్ల మనం టైం నిర్ణయించాలి. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. బట్ ఐ అప్రిషియేట్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఇంకో రెండవది, ఇప్పుడు సిబిఎస్ఈ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నాం. ఎంతమంది టీచర్లు సిబిఎస్ఈలో ప్లస్ చెప్పగల కెపాసిటీ ఉంటుంది? ఈ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ మనం పెట్టినప్పుడు, అది స్టేట్ వైడ్ పెట్టినప్పుడు ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం, నేషనల్ వైడ్ పెట్టినప్పుడు అనేది అంటే ఇవన్నీ ఛాలెంజెస్ అండి. ఛాలెంజెస్ చేయకూడదంటే చెయ్యాలి. బట్ నా అభిప్రాయం ఏంటంటే అన్ని స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టకుండా మున్సిపాలిటీ ఇంగ్లీష్ మీడియం పెట్టండి, మండల హెడ్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం పెట్టండి. పల్లెటూరులో తీసుకెళ్ళి చిన్న పల్లెటూరులో మనకి ఓన్లీ ప్రైమరీ క్లాస్ ఇంగ్లీష్ మీడియం పెడితే మాస్టర్లో ఉండరు, పేరెంట్స్కి తెలియదు. సో కాబట్టి నష్టం. కాబట్టి దీన్ని మనం కొంచెం విచక్షణ ఉపయోగించుకుని ఎక్కడైతే మంచి స్టాఫ్ ఉన్నారో, ఎక్కడైతే ఇంగ్లీష్ మీడియం స్టాఫ్ చెప్పగలరు, ఎక్కడైతే ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారో, ఎక్కడైతే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారో అటువంటి చోట ఇంగ్లీష్ మీడియం పెడితే సూపర్ సక్సెస్. అలా కానప్పుడు చాలా కష్టం. సో ఈ విషయంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ విషయంలో తప్పనిసరిగా ఏంటంటే సలహాలు తీసుకోవాలి, స్టేక్ హోల్డర్స్ని సలహాలు తీసుకోవాలి, నాట్ వన్ సైడెడ్ డెసిషన్. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ విద్యా సంస్థల పరిస్థితి అంటే పూర్తి స్థాయి నిర్వీర్యం అయినట్టు అంటారు సార్. ఏమీ కాదండి, ఏ పాఠశాలన్నా సరిగ్గా పాఠాలు చెప్తే ఎక్కడికి ఇప్పుడు జాయిన్ అవుతారు, మళ్ళీ 1 నెలలో వచ్చేస్తారు బ్యాక్కి వాళ్ళు సరిగ్గా చెప్పకపోతే. ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయ్యారు సార్, అక్కడ స్టాండర్డ్ బాగుంది ఎందుకుంటారు? అక్కడ టీచర్ లేకపోతే ఎందుకుంటారు? ఇక్కడ ఏ స్కూల్స్ దెబ్బతంటే ఇక్కడ ఏదైతే మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇక్కడ స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ ఎందుకు జాయిన్ చేయాలి? అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం నిర్ణీత ఫీజును నిర్ణయించి దానికే వసూలు చేయాలని చెప్పారు. దానివల్ల కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజ్ మూతపడే స్థితికి వచ్చినట్టు. దాని మీద మీరు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ తరం యొక్క విద్యా ప్రమాణాల మీద ఆధారపడేటువంటి విషయం ఇది. ఫీజు అనేది ఫీజు ఫిక్స్ చేయడం, ఫీజు తగ్గించడం అనేది. ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, అభిప్రాయం ఏంటి? పిల్లవాడు ఫ్రీగా చదువుకోవాలి, పిల్లవాడికి బడ్డను ఉండకూడదు, తండ్రికి బడ్డను ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాను. సంతోషమే. కానీ ఎప్పుడైతే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని మనకు అవసరం వచ్చిందో, ఇవాళ ఫీజు స్ట్రక్చర్ బాగా తగ్గించారు. ఉదాహరణకు 1,00,000 రూపాయలు ఉండే ఫీజుని
ఇవాళ 30,000, 40,000, 50,000 చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 60% తగ్గించారు. అంటే 60%, 50% ఫీజు తగ్గించేస్తే ఆ కాలేజీ స్టాండర్డ్ మెయింటైన్ చేయగలుగుతారు. ఆ కాలేజీ మేనేజ్మెంట్ లెక్చర్స్ మంచి జీతాలు ఇవ్వగలుగుతారు. ఎక్కువ మంది డాక్టరేట్ పెట్టుకోగలుగుతారు. మంచి తెలివైన లెక్చర్ వస్తాడా అంటే విద్యా ప్రమాణాలు మెయింటైన్ అవుతాయి అనేది అందరికి తెలిసిన విషయం. ఇంటి వద్ద రొట్టె అంటారు. అంతే కదా సార్, అంతే కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈవేళ ఒకసారి ఆలోచించండి. ఇందాక మనం డిస్కస్ చేస్తాం, మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీ లేనప్పుడు మనం కర్ణాటక వెళ్ళేవాళ్ళం, తమిళనాడు వెళ్ళేవాళ్ళం. ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయో మంచి మంచి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ మంచి మంచి ఫిలాంథ్రపిస్టులు కానీ కాలేజీలు పెట్టడం జరిగిందో, మంచి స్టాండర్డ్ మెయింటైన్ చేయడం జరిగిందో, మనకి వీఆర్ గెటింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో ఆదిత్యగా తీసుకున్నట్లయితే 20% స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్. 20% పిల్లలు వస్తున్నారు ఇక్కడికి. ఎందుకు వస్తున్నారు? బికాస్ వీ కుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ స్టాండర్డ్, బికాస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్. సో ఈవేళ ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోతే పిల్లలు వస్తారు బయట నుంచి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా? డిగ్రీ ఎవరికి కావాలండి? పట్టా ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగానికి తగ్గటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. ఎప్పుడు చేయగలం అది? ఇప్పుడు ఉదాహరణ చూడండి, ప్రైవేట్ యూనివర్సిటీ ఉన్నాయి. సత్యభామ యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, లవ్లీ యూనివర్సిటీ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా దే ఆర్ చార్జింగ్ 2 lakhs, 3 lakhs rupees ఫీ చార్జ్ చేస్తారు. దే ఆర్ గివింగ్ ఎక్సలెంట్ శాలరీస్ ఫర్ ద స్టాఫ్. కనీసం 2 లక్షలు 3 లక్షలు చెప్పారు. దే ఆర్ మెయింటైనింగ్ ఎక్సలెంట్ ల్యాబొరేటరీస్. ఒక సిస్టమ్ కంప్యూటర్ ఉంది, 10,000 తోటి కంప్యూటర్ కొనవచ్చు, 20,000 కొనవచ్చు, 40,000 కొనవచ్చు. ఈ కంప్యూటర్ అనేది ఒక 3 years మళ్ళీ కూడా ఓల్డ్ అయిపోతుంది. సో ఇంత హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచి జీతాలు ఇవ్వాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే ఫీజులు ఉండాలక్కర్లేదా? మరి ఫీజులు లేకుండా స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోతే ఏం జరుగుతుందండి? పిల్లలు ఇప్పటికే బయటకు వెళ్తున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్కి. ఇప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సరం లేట్ అయింది, మనకి చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీ బయటకు వెళ్ళిపోయారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి 13,000 మంది పిల్లలు. ఒక్క యూనివర్సిటీ చెప్తున్నారు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఎందుకు వెళ్తారు అక్కడికి? అక్కడ జాయిన్ చేస్తే మా పిల్లవాడు ఉద్యోగం వస్తుంది, ఒక నమ్మకం కాదు, జరిగింది కాబట్టి చేస్తారు కాబట్టి పంపిస్తాం. అది ఎందుకు పంపిస్తాం మనం? అలాగే ఎస్ఆర్ యూనివర్సిటీ, చెన్నై, విట్, ఇవన్నీ ఎందుకు వెళ్తారు అక్కడ పిల్లలు? ఉన్నా లేకపోయినా అప్పు చేసి బ్యాంకులో తీసుకొని దే ఆర్ గోయింగ్ ఫర్ అవర్ సైడ్. మరి ఇక్కడ మన పరిస్థితి రేపు పొద్దున్న మన యొక్క ఫీజులు తగ్గిపోతే, స్టాండర్డ్ మెయింటైన్ చేయలేకపోతే మంచి స్టాఫ్ ఎవరు ఉండరు కదా ఇక్కడ. ఇప్పుడు మంచి స్టాఫ్ ఉంటేనే కదా వచ్చేది. మంచి స్టాఫ్ అంటే ఎందుకుంటారు? వాడు బీటెక్ పాస్ అయ్యి, ఎంటెక్ పాస్ అయ్యి, పిహెచ్డీ చేసిన వ్యక్తికి కనీసం 1 లక్ష 2 లక్షల రూపాయలు జీతం ఇవ్వలేకపోతే ఎందుకు వస్తే ఇక్కడ? ఎప్పుడైతే మనం 2 లక్షల రూపాయలు జీతం తగ్గించే వరకు అండి, ఈ స్టాఫ్ అంతా వేరే యూనివర్సిటీ బయటకు వెళ్ళిపోతాం. ఈ స్టాఫ్తో పాటు స్టూడెంట్స్ వెళ్ళిపోతాం. మనం వేరే స్టూడెంట్ వచ్చే పిల్లలు ఎవరు ఇక్కడ రారు. ఏమవుతుంది? విద్యా ప్రమాణాలు ఏమైపోతాయి? ప్రమాణాలు మెయింటైన్ చేసి కాలేజీని మూసేయమని చెప్పాను. ఐ సపోర్ట్ ఇట్. ప్రమాణాలు మెయింటైన్ చేయడానికి అలాగే స్టాఫ్ లేని కాలేజీలు మూసేయమని చెప్పాడు, తప్పలేదు. కానీ మీరు ప్రమాణాలు మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మేము ఫీజు తగ్గిస్తున్నాము అంటే వాళ్ళు ఇంకా ప్రమాణాలు దిగజారిపోతాయి. మీరు చెప్పినట్టు విద్యా ప్రమాణాలు అంటే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మేము ఇంత భారీగా ఫీజు వసూలు చేస్తున్నాం అంటే వాళ్ళు తగ్గట్టు మెయింటెన్స్ తగ్గట్టు మేము వసూలు చేస్తున్నాం అంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కొన్ని చాలా అన్ని కాలేజీలని అన్ని విద్యా సంస్థలు ఒకే ఘాటి కట్టడం, కొన్ని కళాశాలలు మాత్రం ప్రమాణాలు పాటించారు. అదేవిధంగా పిల్లల దగ్గర ఫీజులు అధిక స్థాయిలో దోపిడీకి గురి చేస్తున్నారు, దోచుకుంటున్నారని చెప్పి ప్రభుత్వం ముఖ్య భావం. దానికోసమే ఫీజు నియంత్రణ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది సార్. దాన్ని ఏ విధంగా సమర్థించారు? ఆ కాలేజీ క్లోజ్ చేసామని చెప్తాను నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే విద్యా ప్రమాణాలు లేవు,
ఏవైతే విద్యా ప్రమాణాలు మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఎక్కడైతే స్టాఫ్ లేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళు తక్కువ వచ్చామని చెప్పండి. అంతేగాని మెయింటైన్ చేయలేదు కాబట్టి మేము ఫీజు తగ్గిస్తామంటే ఇంకా డైల్యూట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాం స్టూడెంట్. సో కాబట్టి ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ ఉండాలంటే విద్యా ప్రమాణాలు ఉండాలి. విద్యా ప్రమాణాలు ఉంటే మంచి స్టాఫ్ ఉండాలి. మంచి స్టాఫ్ ఉంటే మంచి జీతాలు ఇవ్వాలి. మంచి జీతాలు ఇవ్వాలనుకుంటే మంచి ఫీజు తీసుకోవాలి. ఇది చైన్. ఇది ఎక్కడ బ్రేక్ చేసినా రెండో బ్రేక్ అయిపోతుంది. రెండోది ఏంటంటే ప్రజలు అమ్మాయికి లేక కాదు, ఎక్కడ స్టాండర్డ్ బాగుంటే అక్కడ జాయిన్ చేస్తారు, ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడ జాయిన్ చేస్తారు. సో అటువంటిటప్పుడు మన రెండో విషయం ఏంటంటే ఈవేళ ఉద్యోగం అనేది ప్రమాణం అనేవి ఒక స్టేట్కి పరిమితం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఉంది. టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది తెలుసా అండి, వాళ్ళు స్టేట్ వైడ్ కాదు మొత్తం నేషనల్ వైడ్ ఎగ్జామ్ పెడతారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పెడతారు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ పెడతారు, పెట్టి అందులో మెరిట్ తీసుకుంటారు వాళ్ళు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆదిత్య చదివే స్టూడెంట్ ఎవరితో పోటీ పడాలి? ఆంధ్రప్రదేశ్తో పోటీ పడక్కర్లే, ఈ యొక్క దేశంలో ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్తో పోటీ పడాలి. ఆ స్టూడెంట్ మనం ఎటువంటి శిక్షణ ఇవ్వాలి, అద్భుత ప్రమాణాలు మెయింటైన్ చేయాలి. సో ఇవి చేయనప్పుడు మన పిల్లవాడికి ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి? మీరు అడగచ్చు, సార్ మరి అందరికి ఉద్యోగం రావట్లేదు కదా. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. కానీ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఈ విద్యా ప్రమాణాల మీద ఉద్యోగాల మీద ఒక మంచి కమిటీ వేసుకుని అది ఏ కోర్సుకి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి ఆలోచించుకోవాలి. ఉదాహరణకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాసయ్య గారిని ఒకసారి డిస్కషన్ పెట్టుకున్నాను రిగార్డింగ్ ఫీజు రీఇంబర్స్మెంట్ గురించి. అలా కాదు సెషన్ రేపు మార్నింగ్ రా, బ్రేక్ఫాస్ట్ రా, రిపోర్ట్ పట్టుకుని రా అని చెప్పాను. నేను టైం తీసుకుని వెళ్ళా. నా రిపోర్ట్ ఒక 20 పేజీలు రిపోర్ట్ ఇచ్చాను ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఫీజు రీఇంబర్స్మెంట్ మీద. ఏం చెప్పారంటే ఈవేళ మన అందరికీ ఇంజనీరింగ్ ప్రతి వాడికి ఇంజనీరింగ్ ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చారు. ఇంజనీరింగ్ చదివేటువంటి ప్రమాణాలు కానీ స్టాండర్డ్ కానీ అతని దగ్గర లేదు. ఇంటర్మీడియట్ మార్క్స్ పాస్ అవుతున్నాడు, ఎంసెట్ ఏదో ర్యాంక్ అవుతుంది, వాడికి మనం ఇంజనీరింగ్ అంటున్నాం. అతను ఇంజనీరింగ్ స్పెల్లింగ్ రాదు, బట్ ఈజ్ డూయింగ్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ ఇంచుమించు ఒక 20% ఫెయిల్ అవుతున్నారు. మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు 20% ఉద్యోగం రావట్లేదు. అంటే ఇంచుమించు 60% మంది ఉద్యోగాలు. ఎందుకని ఉద్యోగాలు లేవు? ఒకటి అతని విద్యా ప్రమాణాలు లేక, రెండవది ఉద్యోగాలు లేక. నేను చెప్తే దానికి అయితే మరి ఏంటి సలహా ఏంటాను రాజశేఖర్ గారు, సార్ రీజనబుల్ ఇవ్వండి, అందరికీ ఇవ్వద్దు, ఒక సర్టన్ ర్యాంక్ ఎంసెట్లో 50 లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మిగిలిన వాళ్ళకి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వద్దు. క్వాలిఫై అయినా సరే ఇస్తున్నట్టున్నారు. అందరికీ ఇచ్చేస్తున్నారు. ఈవేళ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోతున్నారు. తండ్రి ఫీజు కట్టక్కర్లేదు, జగన్ గారు ఇస్తున్నారు కాబట్టి జాయిన్ చేసేయండి. వాడికి చదవాలని ఇంట్రెస్ట్ లేదు, ఆ ఫాదర్ కూడా పట్టించుకోవట్లే. ఏం చేత అతని డబ్బే ఖర్చు పెట్టట్లే, ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కసారి కూడా ఫాదర్ కాలేజీకి రాడు, తల్లి కాలేజీకి రాదు. వాడు ఫెయిల్ అయిపోయినా అంతే, వాడు బయట తిరిగినా అంతే, మేము లెటర్ వేసిన అంతే, ఫోన్ చేసిన అంతే, ఎవరో రాదు. సో వాడు ఆ 4 years తిరుగుతాడు, తిరిగి ఉద్యోగం రాదు, బయట నిరుద్యోగం ఉంటున్నాడు. మరి ఏంటి సలహా అడిగారు రాజశేఖర్ గారు, సార్ ఓ సెక్టర్ ర్యాంక్ పెట్టుకోండి, 50,000 రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి మనం ఇంజనీరింగ్. మరి మిగిలిన స్టూడెంట్స్ పరిస్థితి అది అంతే కదా. మీరు ఇప్పుడు మనకు ఉద్యోగం ఎక్కడ వస్తుందో దానికి వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పేపర్ నోటిఫికేషన్ ఇవ్వండి, ఒక ఇంజనీర్ కావాలని చెప్పేసి మీకు 1000 అప్లికేషన్ వస్తుంది. ఒక వెల్డర్ కావాలని పెట్టండి, ఒక కార్పొరేటర్ కావాలని నోటిఫికేషన్ ఇవ్వండి, ఎవడో రాడు. అంటే మనకి ఎక్కడ ఉద్యోగం ఆ క్వాలిఫికేషన్ మనం ఇవ్వట్లేదు. ఐటీఐ, పాలిటెక్నిక్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి. కానీ మీరు ఎప్పుడైతే ఇంజనీరింగ్ ఫీజు ఏమో అన్నారో అందరూ జరిగిపోతున్నారు, డిగ్రీ వస్తుంది, ఉద్యోగం రావు.
కాబట్టి ఎవరికైతే విద్యా ప్రభావం తక్కువ ఉంటే వాళ్ళు ఐటీఐ జాయిన్ చేయండి, ఫీజు రిమెంబర్స్మెంట్ మొత్తం ఇవ్వండి. ఇంకా కావాలంటే నెలకి ఒక 1000-2000 డబ్బులు పాకెట్ మనీ ఇవ్వండి. ఒక ఐటీఐ చేపిద్దాం, వాడికి ఉద్యోగం వస్తుంది. కొంచెం స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి పాలిటెక్నిక్ చేద్దాం, పాలిటెక్నిక్ పూర్తి ఫీజు రిమెంబర్స్మెంట్ ఇవ్వండి, గ్యారంటీ ఉద్యోగం వస్తుంది. సో తెలివైన వాళ్ళకి మాత్రం ఫుల్ ఫీజు రిమెంబర్స్మెంట్ ఇవ్వండి, సగం కూడా ఫుల్ ఫీజు రిమెంబర్స్మెంట్ ఇద్దాం. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 35,000 రూపాయలు ఇచ్చేవారు ఫీజు రిమెంబర్స్మెంట్, మిగిలిన స్టూడెంట్ పట్టుకునేవాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వైఎస్ఆర్పీ గవర్నమెంట్లోనూ మొత్తం మేమే ఇస్తాం. అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్ తగ్గిపోయింది పూర్తిగా. మనే కాదు, స్టాండర్డ్ లేకపోతే సీట్ వచ్చేస్తుంది. ఇంజనీరింగ్ అంటే ఒక బాధ. ఇవాళ మీరు చూస్తున్నారు, మన ఏరియా చూస్తున్నారండి, అందరూ బీటెక్కే. ఏం చేస్తున్నాడు, మా ఏరియా అయితే, మా రెడ్డిస్ ఏరియా అయితే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. బీటెక్ చేసి వాడు వడ్డీ వ్యాపారం చేస్తాడు. బీటెక్ చేసి వాడు ఇక్కడేమో దుకాణం పెట్టుకుంటాడు, జిరాక్స్ మిషన్ పెట్టుకుంటాడు. అంటే జిరాక్స్ మిషన్ పెట్టుకొని బీటెక్ చేయాలి, వాడు వడ్డీ వ్యాపారం బీటెక్ చేయాలా, వాడు వెళ్ళి అక్కడ చేపల్లో పనిచేయడానికి వడ్డీ బీటెక్ చేయాలా? అంటే ఎంత ప్రభుత్వం మనీ మనం వేస్ట్ చేస్తున్నాం. అదే ఎంత వేస్ట్ చేస్తాం చెప్పండి. మనం వేస్ట్ చేయడం కాదు, వాడికి రేపు మానసిక క్షోభ. నేను బీటెక్ చేశాను, పాస్ అయ్యాను, నాకు ఉద్యోగం లేదు, నేను కిరాణా కొట్లో పనిచేస్తున్నాను. అంటే కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉంటాయి వినటానికి, కానీ ఆ నిర్ణయం వాడి జీవితం బాగుపడుతుంది. సో ఇటువంటి విషయాలు చేసేటప్పుడు ఎవరైతే విద్యారంగంలో ప్రవీణులు ఉన్నారో వాళ్ళందరి స్టేక్ హోల్డర్స్ అందరితో కొన్ని మీటింగ్లు పెట్టాలి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. సో ఇది ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాము, ఇవ్వగలిగినటువంటి కోర్సులే చేయించండి. ఇవాళ మనం చూస్తున్నామండి, ఇక్కడ వీఆర్ గెట్టింగ్ వర్కర్స్ ఫ్రమ్ ఓన్లీ వెస్ట్ బెంగాల్, బీహార్. మన దగ్గర పని చేసిన కూడా కనపట్లే. బయట నుంచి పట్టుకొస్తున్న పని చేయడానికి, కూలి పని చేయడానికి, కార్పెంటర్ పని, వెల్డర్కి, ఈవెన్ ఎందుకు చేయాలి దానికి? వాడికి మనం 1000 రూపాయలు చేతిస్తున్నాం. మనం చేయకూడదా? చేయాలంటే ఆ ట్రైనింగ్ ఫస్ట్ నుంచి ఇవ్వాలి. ఆ ఫస్ట్ నుంచి ఇవ్వకుండా ప్రతి వాడు ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ. ఇది మార్పు తీసుకురాగలిగితే డెఫినెట్గా రాష్ట్రం బాగుంటుంది. అలా కాకుండా కేవలం మనం అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటే మాత్రం ఆ కుటుంబాలు బాగుపడరు, ఆ పిల్లలు బాగుపడరు, రాష్ట్రం కూడా నష్టపోతుంది. ఇది నా ఫ్రాంక్ ఒపీనియన్. అదేవిధంగా చివరిగా సార్, మీరు ఇంత సక్సెస్ సాధించింది రాజకీయ పరంగా కానీ, లేదా మీ విద్యా రంగంలో కానీ, వ్యాపారం పరంగా కానీ, మొత్తం పూర్తిగా సక్సెస్ మ్యాన్. శాశ్వత అంటే సక్సెస్ మ్యాన్. కానీ మీ జీవితంలో ఇంకా ఏదైనా సాధించలేదన్న ఒక అసంతృప్తి ఏదైనా మిగిలిందా సార్? ఇది సాధారణ ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్, ఎప్పుడు అన్ఎండింగ్. ఇది చేయవలసిన ఎప్పుడు ఉంటే చేస్తూనే ఉంటాం, చేస్తూనే ఉండాలి. ఇంకా దానికి ఇది అయిపోయింది సాధించడం కూడా చాలా తప్పు. కాకపోతే ఏంటంటే నేను కోరుకున్నది ఏంటంటే ఒకటే, చివరి శ్వాస వరకు నేను సమాజానికో, కుటుంబానికో, విద్యారంగానికి ఉపయోగపడాలి. అది నా కోరిక. చివరి శ్వాస వరకు. నేను మొన్న ఎవరు ఇంట్లో ఇదే మాట చెప్పింది, అడిగింది నాకు చెప్పాను, అబ్దుల్ కలాం గారులా చనిపోవాలి. అదేంటన్నారు. అవును, అబ్దుల్ కలాం గారు ఆయన రాష్ట్రపతిగా చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టీచింగ్లో ఎంటర్ అయ్యాక గస్ట్ లెక్చర్స్ ఇస్తూ, ఒక మీటింగ్లో స్టూడెంట్స్తో మాట్లాడుతూ, డయాస్ మీద మాట్లాడుతూ కొలాప్స్ అయిపోయి చనిపోయారు. అలాగే నేను కూడా విద్యారంగానికి సేవ చేస్తూ ప్రతి చివరి శ్వాస కూడా విద్యారంగంలో స్టూడెంట్స్తో గడపాలి. ఆ స్టూడెంట్స్ అభివృద్ధి నేను చూడాలి. ఆ విధంగా పోవటమే నా ఇష్టం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మా కేటాయించి మా ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ ప్రేక్షకులతో మీ అంతరంగాన్ని పంచుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఈరోజు షేర్ విత్ సలీం కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శాస్త్రారెడ్డి గారి అంతరంగాన్ని తెలుసుకోవడం జరిగింది. మరో కార్యక్రమంలో మరొక గెస్ట్తో అంతరంగాన్ని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.